మొత్తం మీద ఇవాళ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీనిపైననే ఉత్కంఠ రేగుతుంది. తర్వాత రకరకాలుగా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. కొంతమంది ఆల్రెడీ సుప్రీంకోర్టుకు పోయినరు. అంటే అసలు యాక్చువల్గా వీళ్ళు ఏది 29 తారీఖు పోతే 1 తారీఖు నాడు అది లిస్ట్ అయితే తర్వాత ఇట్లా మొత్తం మీద ఇవాళ విచారణ ఉన్నది. దీనికి సంబంధించిన అంశం నిన్నటి దాకా అంటే మొన్న సాయంత్రం దాకా బయటకు రాలే. ఏది ఏమైనప్పటికీ బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తారా? దీనికి సంబంధించినటువంటి జీవో ఇచ్చింది కదా ప్రభుత్వం. మరి జీవో నిజంగా పాస్ అవుతుందా? జీవో నెంబర్ 9 అంటే క్వశ్చన్ మార్కు. ఇప్పుడు గ్రామాల్లో ఎవరైతే సర్పంచులకు ఎంపీటీసీలకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది అని చెప్పేసి ఇప్పుడు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ ఉంటుందా పోతుందా అనే దానిపైన ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి అసలు యాక్చువల్గా మ్యాక్సిమం ఇప్పుడు అందరికీ అంటే అన్ని గ్రామాలకు ఇప్పుడు ఏదైతే గ్రామాలకు కానీ ఇక్కడ ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు గ్యారంటీ లేని పరిస్థితి. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఒకవేళ 42% రిజర్వేషన్కి సంబంధించి సుప్రీంకోర్టు ఓకే చెప్తే ఇక్కడ హైకోర్టు కొంతవరకు అవకాశం ఉండే, కానీ సుప్రీంకోర్టులో అంత ఈజీగా ఉండదు లెక్క. ఎందుకంటే ఒకవేళ ఇది సుప్రీంకోర్టులో కనుక ఈ కేసు రిజర్వేషన్ ఇస్తూ తీర్పు చెప్తే ఇది దేశవ్యాప్తంగా అందరికీ వర్తిస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టులో చెప్పేటువంటి అవకాశం లేదు. పెద్ద లాయర్లనే పెట్టినరు. ఎవరు? అభిషేక్ సింఘ్వి తర్వాత ఇంకొక దవేల్ని, ఇద్దరు లాయర్లు పెద్ద లాయర్లనే పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. లాయర్లు పెట్టినా కానీ ఆ కేసులో దమ్ము ఉండాలి కదా. అది ఇప్పుడు ఏం చేయాలి అసలు యాక్చువల్గా ఎవరన్నా కోర్టుకు పోకుండా ప్రయత్నం చేయాలంటే ఇప్పుడు అది ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. మనం కోర్టుకు పోవద్దని చెప్పడానికి కూడా వెళ్ళలేదు. కానీ కోర్టుకు వెళ్ళినరు, అయిపోయింది లెక్క. ఇవాళ సుప్రీంకోర్టులో మొత్తం మీద 42% రిజర్వేషన్కి సంబంధించి బీసీలకు ఉంటుందా పోతుందా? ఇదే కాదు, ఇంకా యూనివర్సిటీలలో కూడా ఎట్లిస్తారు, తర్వాత ఇక్కడ విద్యా ఉద్యోగాల్లో ఎట్లిస్తారని చెప్పేసి కూడా దాని మీద కూడా కథ నడుస్తూ ఉంది. కాబట్టి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే కాడ కళ్ళు మండుతూ ఉన్నాయి కొంతమందికి. ఇదంటే అట్టెట్లా మాట్లాడతారు, ఇట్టెట్లా మాట్లాడతారు, ఏమైందిరాపై నీకు ఏమైంది? ఇప్పుడు నిజంగా ఒకవేళ రిజర్వేషన్ ఇస్తే తప్పేమున్నది? 62% ఉన్నటువంటి ప్రజలకు 42% రిజర్వేషన్ ఇస్తా అంటే కళ్ళకు మంట ఎందుకు అని చెప్పేసి అడుగుతూ ఉన్నది బీసీ సమాజం. కానీ దీనికి సంబంధించి మాట్లాడరు. తర్వాత ఇప్పుడు ఏంది, నిన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తర్వాత మంత్రులు ఎవరు పొన్నం ప్రభాకర్ గౌడ్, ఇటు వాకిటి శ్రీహరి కొంతమందితో కలిసి ఓ బృందాన్ని పంపించరు ఢిల్లీకి. ఎందుకంటే మేమంతా కూడా మేము బాగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే మంత్రులు పంపించాల్సిన అవసరం లేదు. గట్టిగా లాయర్లు చూసుకుంటారు. అది మంత్రులు పోయి అక్కడ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేది ఏమి ఉండదు. కానీ కాకపోతుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము, మేము మంత్రులు కూడా పంపించినాం. మంత్రులను పంపిస్తే ఏం చేస్తారు? మంత్రులు ఏమన్నా పోయి ఆడ వాదనలు వినిపించేది ఉంటుందా? సుప్రీంకోర్టులో ఏమైనా చెప్పేది ఉంటుందా? అక్కడ వాదించాల్సింది చెప్పాల్సింది లాయర్లు, అడ్వకేట్లు చెప్దాం అనుకున్నా కానీ మరి ఒకవేళ నిజంగా అవి సహకరిస్తాయా? నమ్మకం లేదు, గ్యారంటీ లేనటువంటి పరిస్థితి. మొత్తం మీద బీసీలకు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ గుంజుకునేటువంటి నోటికాడ బుక్కను గుంజుకునేటువంటి ప్రయత్నము జరుగుతూ ఉంది. కాబట్టి ఇది నమ్మలేం దొర అనేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా బీసీలు ఆలోచించాల్సింది ఏంటంటే బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ, ఎందుకంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ పేరుతోటి మొత్తం కూడా అప్పనంగా మొత్తం ఉద్యోగాలన్నీ నాశనం చేస్తూ మళ్ళీ ఇప్పుడు 2 నెలల్లో మళ్ళీ ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయి, మళ్ళీ మంచిగా ఉండరు, మీరు రెడీగా ఉండరు అని చెప్తున్నారు. నోటిఫికేషన్లు వస్తే సంతోషం, నిరుద్యోగులకు మంచి జరగాలి, మనం అదే కోరుకుంటున్నాం. నోటిఫికేషన్ రావాలి, తర్వాత ఉద్యోగాల భర్తీ జరగాలని చెప్పేసి కూడా కోరుకుంటాం. కానీ ఎవరికి పోతున్నాయి? ఈ ఈడబ్ల్యూఎస్ పేరుతోటి 10% అప్పనంగా ఎత్తుకొని పోయి వాళ్ళకి ఇచ్చేస్తా అంటే అట్టెట్లయితుందని చెప్పేసి ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు. ఎందుకనంటే ఈ 42% రిజర్వేషన్ ఇస్తా అంటే మొత్తం కూడా కండ్ల మంట అయిపోయి మొత్తం లోపల అజీర్తయి తట్టుకోలేకపోతున్నారు కొంతమంది. ఏది స్థానిక సంస్థలలోనే ఇంకా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక్కడ ఎంపీలు కాదు. ఇక్కడ ఏది జస్ట్ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అయితే అంటేనే అబ్బబ్బో వాళ్ళు ఎట్లయితారు, రిజర్వేషన్లు అయితే మొత్తం వాళ్ళకే
ఎక్కువ సీట్లు వస్తాయి, ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు అని చెప్పేసి కడుపు మంట అవుతుంది. కాబట్టి మరి ఎందుకు ఉపేక్షించాలి ఇక్కడ బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ? మన ఉద్యోగాలను మొత్తం కూడా కొల్లగొట్టుకొని పోతుంటే, అక్కడ తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తూ ఉంటే మనం అగ్రవర్ణ పేదలను అనట్లేదు. అగ్రవర్ణ పేదలకు మంచి జరగాలి, కానీ ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఎంత పర్సెంటేజ్ ఉంది అంత పర్సెంటేజ్ వరకు ఇచ్చుకొని ప్రాబ్లం లేదు. కానీ 10% ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చేసి 100 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్నోళ్లకు, తర్వాత కోటీశ్వరులకు, కోట్ల డబ్బులు ఉన్నోళ్లకు ఈ 10% ఏది ఈడబ్ల్యూఎస్ పేరుతో రిజర్వేషన్ ఇస్తాంటే అక్కడ సుప్రీంకోర్టు అడ్డుకోదు, ఇక్కడ హైకోర్టు అడ్డుకోదు, ఇక్కడ మనుషులు అడ్డుకోరు, ఎవరు ఉండదు లెక్క. వాళ్ళకు మాత్రం లైన్ క్లియర్, మొత్తం అంతా లెక్క అంతా కూడా స్టాప్ లైన్ క్లియర్ ఉంటుంది. కానీ బీసీలకు సంబంధించి వచ్చినప్పుడు అరే అట్టెట్లయితుంది, ఇది రాజ్యాంగానికి విరుద్ధం, ఇది చట్టానికి విరుద్ధం, ఇట్లా మొత్తం పెది ఈ స్లాబ్ దాటొద్దు, నీ స్లాబు మన్ను మశాడు ఓడి పెట్టిందిరా నాయన స్లాబు, ఇగో ఇట్లుంటుంది అనమాట. కాబట్టి ఒక్కటే పని చేయాలి, ఇంకేం అవసరం లేదు. ఇక రిజర్వేషన్లు గ్యారెంటీ లేని కథ ఇదంతా కూడా ఒక డ్రామా నడుస్తూ ఉంది. రేపు ఏమంటారు, రేపు వచ్చి ప్రకటన చేస్తారుగా, ఇవాళ అయిపోతుంది, ఇవాళనే తెలిసి తేలిపోతుంది లెక్క. ఎల్లుండి మళ్ళీ ఇంకా హైకోర్టులో కూడా ఉన్నది, ఇవాళ లెక్క తేలిపోతుంది సుప్రీంకోర్టులో. తేలిపోయినాక మేము చాలా ప్రయత్నం చేసినా కానీ ఏం చేయలేకపోయినాం. మేము అన్ని విధాలా ప్రయత్నం చేసినాం బీసీలకు రిజర్వేషన్ ఇద్దామని. కొంతమంది కావాలని చెప్పేసి ఇవ్వకుండా అడ్డుకున్నారు. కాబట్టి పార్టీ తరఫున మేము 42% రిజర్వేషన్, 42% మలిచిపెట్టుకోరు పార్టీ తరఫున ఇచ్చేది. విషయం ఏంటంటే నిజంగా ఒకవేళ ఇది చాలామంది అనుకోవచ్చు అసలు యాక్చువల్గా పార్టీ తరఫున ఇస్తేంది, లేకపోతే డైరెక్ట్గా రిజర్వేషన్ వస్తే ఏంది అంటే, డైరెక్ట్గా రిజర్వేషన్ వస్తే 42% ఏదైతే మొత్తం రిజర్వేషన్ అమలైతే ఆ 42%లో కేవలం బీసీలు మాత్రమే పోటీ చేస్తారు. ఏ పార్టీ వాడన్నా కానీ, అటు కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇంకే పార్టీ అయినా సరే ఎవరు పోటీ చేస్తారు అంటే బీసీలు మాత్రమే ఉంటారు. ఈ 42%లో 100కి 42 మంది ఎవరైతే సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 100% 42% మంది కేవలం ఏది రిజర్వేషన్ల ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు అక్కడ గ్యారంటీగా ఉంటారు. మరి పార్టీ తరఫున ఇస్తే ఎట్లా? పార్టీ తరఫున ఇస్తే ఎట్లయితే అంటే మోసం జరుగుతుంది. ఏమవుతుంది, గెలవనోనికి ఇక్కడ బీసీకి టికెట్ ఇస్తారు, గెలిచే అంటే ఇంకో రకంగా ఆయన పైన కొంచెం పైసలకు బాగా ఖర్చు పెట్టడానికి, లేకపోతే అటు ఇటు పతారున్నోనికి ఇంకొక ఓసీకి టికెట్ ఇస్తారు. ఏమవుతుంది, బీసీలే విక్తాయి, అక్కడ ఓసీలే పెరుగుతాయి. పార్టీ తరఫున ఇస్తే నష్టం జరుగుతుంది, మోసపోతాం. ఒకవేళ పూర్తిగా రిజర్వేషన్ 42% అమలైతే ఏమవుతుంది, ఈ 42%లో 42% మంది బరాబరు ఎన్నికైతారు. వీళ్ళతో పాటు ఎవరైతే ఓపెన్ కోటా ఉంటుందో ఆ ఓపెన్ కోటాలో కూడా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా బీసీలు ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు 60% నుంచి 70% దాకా బీసీలే ప్రజాప్రతినిధులుగా ఉంటారు. అక్కడ ఎస్సీ ఎస్టీ బిడ్డలకు వాళ్ళకు కావాల్సినటువంటి వాటా వాళ్లకు కూడా దక్కుతుంది. కానీ ఇది జరగొద్దు. ఇది జరగొద్దు అంటే ఏం చేయాలి, మొత్తం మీద అక్కడ సుప్రీంకోర్టుకు పోయి అడ్డుకోవాలి, హైకోర్టుకు పోయి అడ్డుకోవాలి. ఎందుకంటే అడ్డుకోకపోతే ఎవరినైనా పెట్టి ఎగేయాలి. ఇక ఇటువంటి కథ నడుస్తూ ఉందన్నమాట. కాబట్టి ప్రజలు ఏం చేయాలి, మరి బీసీ సమాజం ఏం చేయాలి? మొత్తం అన్యాయం జరుగుతుంది, మొత్తం ఇక బాధతోటి మొత్తం కూర్చుందామా, లేకపోతే ఇట్లా బాధపడదామా? ఏం అవసరం లేదు. ఎందుకంటే ఓటు మన దగ్గర ఉన్నది. ఓటు ఉన్నది ఇక్కడ బీసీల దగ్గర, ఎస్సీ ఎస్టీ మైనార్టీల దగ్గర ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లన్నీ మనకు మనం వేసుకుంటే అయిపోయాయి. ఎవడని ఉండడని బీసీ గెలవాలి, ఎవడని ఉండనని అక్కడ ఎస్సీ ఎస్టీ బిడ్డలు గెలవాలి అని చెప్పేసి ఒక ప్లాన్ చేసుకుంటే క్లియర్గా బరాబర్ లెక్క తేలిపోతుంది. ఎందుకంటే ఓట్లు మన దగ్గర పెట్టుకొని సీట్లు వాళ్ళని అడగడం ఏంది? కాబట్టి అది తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టులో ఎట్లకైనా ఇప్పుడు ఎంత అవుతుందో 12 గంటల వరకు 1 గంట దాకాను ఎప్పుడో మొత్తం మీద ఖతం అవుతుంది కేసు. మరి అని కూడా సాయంత్రం లోపల ఈ కేసు లెక్క తేలిపోతుంది. లెక్క తేలిపోయిన తర్వాత మేము చాలా ప్రయత్నాలు చేసినాం, ఇవ్వలేకపోతున్నాం, కాబట్టి పార్టీ తరఫున ఇచ్చేస్తామని చెప్పేసి ఇటువంటి డైలాగులు కూడా మళ్ళీ వస్తాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండండి ప్రజలారా. ఎందుకంటే రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా ఓపెన్ కోటా ఉంటుంది కదా, ఓపెన్ కోటా మొత్తం బీసీలదే, క్లియర్ అదే రాసేసుకొని. ఓపెన్ కోటా మొత్తం ఎవరిది కావాలి? బీసీలది కావాలి. ఇంకా కొన్ని చోట్ల ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలది కావాలి. లెక్క తేలిపోతుంది. కలిసి ఓట్లు వేసుకుంటే బరాబర్ గుద్దితే ఎక్కడ ఏం పడాలనో అది పడుతుంది లెక్క. దమ్మున్నోడే దుమ్ములేలు పెడతాడు. కాబట్టి దమ్మున్నటువంటి మనుషులం కాబట్టి, దమ్మున్నటువంటి లెక్క కాబట్టి, ఎందుకంటే మంది బలం మస్తుకున్నది కాబట్టి, ఇట్లా ఓట్ల ద్వారానే ఎన్నుకునేది కాబట్టి ఓట్లు వేసుకుంటే లెక్క తేలిపోతుంది.
ఇంకట్లా కాకుండా అయ్యో ఎట్లా ఏం అవసరం లేదు దానికి. ఎందుకంటే వాళ్ళు ఇవ్వమంటే ఇయ్యరు, గుంజుకోవాలి. అడుక్కుంటే మన ఆకలి తీరదు, గుంజుకుందామురు అని చెప్పేసి గద్దర్ అంటాడు. గద్దరన్న ఇక్కడనే పాట పాడాడు పాపం ఆయన అకాల మరణంతో. కాకపోతే ప్రజల గుండెలలో ఉండిపోయిండు. అడుక్కుంటే మన ఆకలి తీరదు, ఏం చేయాలి, గుంజుకోవాలిరా, తీసుకోవాలి, గుంజుకోవాలి అంతే బిడ్డ, లేకపోతే ఇది నడుస్తట్లేదు లెక్క అని చెప్పిండు. కాబట్టి బీసీ ప్రజలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా చేయాల్సింది ఏంటి అంటే ఓటు అనే ఆయుధం మన చేతులు ఉన్నది. కాబట్టి ఎవడో ఇక రిజర్వేషన్ ఇవ్వాలి, ఏం ఇవ్వాలో కాదు, బరాబర్ మనోడవడో మందోడవడో చూసుకోవాలి, గుద్దుకోవాలి అంతే లెక్క. ఆటోమేటిక్గా లెక్క సెట్ అయిపోతుంది. కాబట్టి దాని మీద ఉంటే మంచిగా ఉంటుంది. ఇక చాలా విషయాలను మనం మాట్లాడుకుందాం. బాధ అనిపిస్తుంది. ఎందుకంటే జస్ట్ సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీలు అయిదామంటేనే, కొంతమంది అయిదామంటేనే వాళ్ళ కడుపు మంట, కాళ్ళ మంట, తర్వాత లోపల అజీతి చేస్తుంది అంటే చూసుకోరు, ఒకసారి అర్థం చేసుకోరి. అంటే దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. మరి ఎందుకు వేయాలి ఓట్లు వాళ్ళకు? ఎందుకు వాళ్ళని గద్దె పైన కూర్చోబెట్టాలి? ఎందుకు ఎమ్మెల్యేలను చేయాలి? ఎందుకు ఎంపీలను చేయాలి? ఎందుకు ఎమ్మెల్సీలను చేయాలి? ఇవన్నీ ఎందుకు చేయాలి? మనం ఒక్కసారి ఆలోచించుకుంటే లెక్క తేలిపోతుంది. ఎందుకంటే వడ్డించేటోడు మనోడు ఉంటే లెక్క బరాబర్ ఉంటుంది. ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. ఇక ఎస్ఐఆర్తో బీహార్ ఓటర్ల జాబితా ప్రక్షాళన చేసినాం అని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్తుంది. దేశమంతటా చేస్తాట. దేశమంతటా ఈ ప్రక్రియ నిర్వహిస్తాం. నవంబర్ 22లోపే బీహార్ ఎన్నికలు. సిఈసి జ్ఞానేష్ కుమార్ ఉద్ఘాటన అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ సర్ వద్దు అని చెప్పేసి, ఎస్ఐఆర్ వద్దు అని చెప్పేసి ఈ భిక్షాలన వల్ల మొత్తం ఓట్లు తొలగిస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలకు సంబంధించిన ఓట్లు తొలగిస్తున్నారు. తర్వాత భారతీయ జనతా పార్టీ అనుబంధ పార్టీలకు సంబంధించిన ఓట్లు ఉంచుతూ ఉన్నారు. దీనివల్ల నష్టం జరుగుతుందనేటువంటి ఒక ఆరోపణ అయితే ఉన్నది. కానీ దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పేసి అక్కడ కేంద్ర ఎన్నికల సంఘం చెప్తుంది. ఇక ఈపీఎఫ్ సేవలు మరింత సులభంగా, కీలక సమస్యల పరిష్కారానికి కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగిస్తున్నట ఈపీఎఫ్కి సంబంధించి. ఇక 30 ఏళ్లలో రెట్టింపైన నిర్మాణాల విస్తీర్ణం. హైదరాబాద్లో 267 నుంచి 519 చదరపు కిలోమీటర్లకు విస్తరణ. సగం ఉంటే డబుల్ అయిందట. 30 ఏళ్ళు కాదు నాకు తెలిసి, 10 ఏళ్ళలో అయిపోయినట్టు డబుల్. ఈ 10 ఏళ్ళల్లో 10-15 ఏళ్ళలో మొత్తం డబుల్ అయిపోయింది లెక్క. ఎందుకంటే 7 ఉండాలను 6 ఉండే మొత్తం నిర్మాణాలు ముబ్బడిగా పెరిగిపోయినాయి. కాలనీలు పెరిగిపోయినాయి, ఇండ్లు పెరిగిపోయినాయి, పబ్లిక్ వచ్చేసింది ఎక్కువ. అయితే జరిగింది 30 ఏళ్ళ రెట్టింపు అయిందని చెప్పేసి గణాంకాలు చెప్తున్నాయంట. ఏది హైదరాబాదు విస్తరణ అనేది. చూసుకోరు. ప్రధాన వార్త ఇది. కథ ఉత్కంఠ అని రాసిరు. బీసీ రిజర్వేషన్ల జీవోపై ఉత్కంఠ. ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ. బలమైన వాదనలు వినిపించాలన్న ముఖ్యమంత్రి. బలమైన వాదనలు అంటే పోయి ఏం చేయాలి? బలం లేమన్నా అందులో విటమిన్లు మినరల్స్ ఏమైనా కలిపి చేయాలన్నా? ఆయన మనడంలో తప్పు లేదు. సరే, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారా లేకపోతే చేస్తున్నారా అని విషయం పక్కకు పెడితే ఏం జరుగుతుందనేది చూడాలి. ఇప్పుడు నిజంగా మరి ఒకవేళ అమలు కాదు, అమలు అవకాశమే లేదు అనుకున్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఎట్లా పెడుతుంది? దీన్ని చూసి ఓట్లేసారు కదా జనం. కామారెడ్డి డిక్లరేషన్కి సంబంధించి కామారెడ్డి సభలు ఏమైంది? సభ విజయోత్సవ సభ ఏమైంది? ఇది నిజంగా ఒకవేళ మీరు సక్సెస్ అయితే, ఇవాళ ఒకవేళ నిజంగా కేసు గెలిస్తే 42% రిజర్వేషన్ అమలైతే బరాబర్ పెట్టుకోరు, మంచిగా ఉంటుంది. సరే, మిగతా విషయాలు పక్కకు పెడితే ఇది ఒకటన్నా అమలైందని చెప్పేసి ఆ తర్వాత విద్యా ఉద్యోగాల్లో అమలు చేసి పడేసి ఆ తర్వాత నోటిఫికేషన్లు ఇవ్వండి. ఎందుకంటే నిరుద్యోగులు చాలామంది ఎదురు చూస్తున్నారు పాపం. కళ్ళు కాయలు కాస్తున్నాయి. తిన్నరా తినలేదా, లేకపోతే ఉన్నరా లేదా ఏం తెలియనటువంటి పరిస్థితి. బలమైన వాదనలు వినిపించాలన్న ముఖ్యమంత్రి. రేవంత్ ఆదేశంతో ఢిల్లీకి బట్టి, పొన్నం, వాకిటి శ్రీహరి న్యాయవాదులతో భేటీ అయినరు. అక్కడ ఉన్న ఫోటో అదే. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు జీవోపై సోమవారం సుప్రీంకోర్టులో, అంటే ఇవాళ 8న హైకోర్టులో, అంటే ఎల్లుండి విచారణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల తొలి దశ నోటిఫికేషన్ను ఈ నెల 9న జారీ చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు జారీ చేసిన జీవోపై సుప్రీంకోర్టులో జరగనున్న విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఈ జీవో చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటు అధికారులను అటు పార్టీ నేతలను ఆదేశించారు. ఈ అంశంపై ఆదివారం ఎమ్మెల్యే క్వార్టర్స్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, అంటే ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,
ఇక్కడ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, వాకిటి శ్రీహరిలు సుదీర్ఘంగా చర్చించి సీఎంకు వివరాలు తెలిపారు. సీనియర్ న్యాయకోవిధులతో ముందే మాట్లాడాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో భట్టి, పొన్నం, వాకిటి శ్రీహరి ఆదివారం సాయంత్రం నిన్న ఢిల్లీ పోయినరు. ఇక స్థానిక సంస్థలు ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాలపైన చర్చించినట్లు నేతలు తెలిపారు. భాజపా ఓటు చోరీకి వ్యతిరేకంగా ఈ నెల 16లోగా గ్రామాన సంతకాల సేకరణ పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని మీనాక్షి నటరాజన్ చెప్పినట్లు సమాచారం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇంకో ఇట్లా పరిస్థితి ఉన్నది. రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నాడు. తెలియదా అన్న మరి ఫస్టే? ఎమ్మెల్యే క్వార్టర్స్లో సమావేశం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు తీసుకుంటున్న చర్యలను కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మరి అడ్డుకుంటూ మీరు కూడా అడ్డుకోవాల్సింది. రాజీనామా చేసేసి అవసరం లేదని ఆయన మరి అమలైతేనే లెక్క, లేకపోతే మీకు ఆ బీసీ ప్రజలు మాకేమని చెప్పాలి వాళ్ళకని చెప్పేసి ఒక మాట అనుడ్రి. ఎమ్మెల్యేలు ఎవరు మంత్రులందరూ రాజీనామా వేసి పడేసేది. బీసీలకే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్, ఎందుకంటే బీసీల వాదం నడుస్తూ ఉంది కాబట్టి, లేకపోతే అక్కడ ఊర్లలో దెబ్బ పడుతుంది కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా బీసీ నినాదం ఎత్తుకోకుండా ఉండలేనటువంటి ప్రత్యేకమైనటువంటి తప్పనిసరి పరిస్థితి క్రియేట్ అయింది. ఒక ఫిలాసఫర్ చెప్తాడు ఆయన ఏమంటాడంటే, ఏ ప్రభుత్వం కూడా ప్రజలపైన ప్రేమతోటో ప్రజలపైన అభిమానంతోటో ఇట్లా పనేం చేయదు. ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చినప్పుడు ఒక ఉద్యమంలాగా తర్వాత ప్రజలంతా కూడా సంఘటితమై పోరుబాట పట్టినప్పుడు తప్పనిసరి పరిస్థితిని క్రియేట్ చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం ఏదైతే డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్ను అమలు చేసి తీరుతుంది అని చెప్తాడు. ఆ తప్పనిసరి పరిస్థితి క్రియేట్ అయింది. ఇప్పుడు బీసీలకు అన్యాయం చేస్తే వాళ్ళని బొందబెట్టే కార్యక్రమం ఉంటుందని చెప్పేసి క్లియర్గా అర్థమైంది. కాబట్టి ఇప్పుడు బీసీలకు టికెట్లు ఇవ్వాలని అంశం ముందుకు వచ్చింది. నన్ను మాట్లాడారా బీసీల గురించి? మాట్లాడుతున్నారు. మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. తప్పనిసరి పరిస్థితి క్రియేట్ అయింది. బీసీలకే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ 4 పేర్లతో పీసీసీ ప్రతిపాదనలు. ఇవాళలో రేపు అభ్యర్థిని ప్రకటించనున్న ఏఐసీసీ ఇక నవీన్ యాదవ్ని ఎంపిక చేసే అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యం కాంగ్రెస్ శ్రేణులకు మీనాక్షి పిలుపు. అంటే ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యం అని చెప్పేసి అంటారు. మంచిగా ఉన్నది. సరే, ఆ జూబ్లీహిల్స్ ఏమవుతుంది అనేది తర్వాత తేలిపోతుంది లెక్క. కానీ ఇక్కడ స్థానిక సంస్థలలో దెబ్బ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఉల్టా అయితే మాత్రం పార్టీ పరంగిస్తాం, బీటీ పరంగిస్తాం అంటే. ఇక అమ్మాయిలు అదరహవ్ ప్రపంచ కప్ మ్యాచ్లో పాకిస్తాన్పై ఘన విజయం సాధించిండు. మొన్న 3 మ్యాచ్లు ఉంటే 3 మ్యాచ్లు కథం చేసి పడేసింది. T20లో పాకిస్తాన్ని చిత్తు చేసి పడేసింది భారత్. ఇప్పుడు అమ్మాయిలు కూడా విజయం సాధించారు. ఇటీవలే ఆసియా కప్లో పాకిస్తాన్పై భారత పురుషుల జట్టు హ్యాట్రిక్ విజయంతో అదరగొడితే ఇప్పుడు మహిళల జట్టు చిరకాల ప్రత్యర్థిని అలవోకగా మట్టి కనిపించింది. ఇక మహిళల వన్డే ప్రపంచ కప్లో ఆదివారం భారత్ 88 పరుగుల తేడాతో పాక్పై ఘన విజయం సాధించింది. మొదట హర్లిన్ డియోల్, తర్వాత రిచా ఘోష్ రాణించడంతో భారత్ 50 ఓవర్లలో 247 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. అనంతరం క్రాంతి గౌడ్, దీప్తి శర్మ, స్నేహ్ రాణాల ధాటికి పాక్ 43 ఓవర్లలోనే 159 పరుగులకే కుప్పగూలిపోయింది. టోర్నీలో భారత్కి ఇది వరుసగా 2వ విజయం కాగా పాక్కు 2వ ఓటమి. మంచిగా అమ్మాయిలు కూడా గెలుస్తున్నారు. ఇక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల్లో తిరుమాడ వీధుల్లో మహారథాన్ని ముందుకు నడిపించింది 3 యువతులని మీకు తెలుసా అని చెప్పేసి అంటున్నారు. పైగా వీరిలో ఒకరు డాక్టరు, ఒకరు ఇంజనీరు, మరొకరు చార్టర్ అకౌంటెంట్ అట. వసుంధరలో ప్రత్యేక కథనం వేసినట్టున్నారు. వసుంధరలో ఒకసారి చూద్దాం ఎందుకు అమ్మాయిల్ని వాళ్ళే నడిపించారట. ఏది మొన్న బ్రహ్మోత్సవాలు అయితే కదా, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలు అయితే కదా, ఈ బ్రహ్మోత్సవాల్లో అక్కడ రథోత్సవం ఉంటుందిగా, రథోత్సవం నడిపింది అమ్మాయిలే అని చెప్పేసి వార్త కనిపిస్తుంది. ఏం కథను ఒకసారి చూద్దాం. వసుంధరల కావడం విశేషం. వీరిలో ఖ్యాతిశ్రీ డాక్టర్గా, హర్షిని ఇంజనీర్గా, మిగతా సీఏగా పనిచేస్తూనే ఈ క్రతువులో సేవలు అందిస్తున్నారు. వీరితో వసుంధర మాట్లాడింది.
రథాన్ని నియంత్రించడం పురుషులకే కష్టమైన పని, పైగా ఇసుకే సేరాలనంత భక్తజనం, ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా ప్రాణాలకే ప్రమాదం. ఇలా అలాంటి పని అమ్మాయిలు ఏం చేస్తారు అని ఎన్నో అనుమానాలు. వాటన్నింటినీ మేము పటాపంచలు చేశాం. ఆ శ్రీనివాసుడి సేవకు వినియోగించే రథాన్ని ముందుకు నడిపించే అవకాశాన్ని మా అదృష్టంగా భావిస్తున్నామని చెప్పేసి అంటున్నారంట. వీళ్ళు ఎట్లా నడిపించారు ఏం కథ అనేది పెద్ద స్టోరీ ఉన్నట్టుంది. ఈ ముగ్గురు నడిపించారట రథాన్ని. ఏది బ్రహ్మోత్సవాల సందర్భంగా దసరా ఏదేది ఉంటాయి కదా, నవరాత్రుల సందర్భంగా దసరా బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ప్రతిసారి 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి. ఇక్కడ దసరా బ్రహ్మోత్సవాలు, తర్వాత అక్కడ ప్రతి సంవత్సరం జరిగేటువంటి మల్లో బ్రహ్మోత్సవాలు 2 ఉంటాయి. కంప్యూటర్లకు కొత్త ముప్పు ఫేస్ జాకింగ్ అట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఏ రోడ్డు చూసినా హైదరాబాద్లోని రోడ్లపై 30,000 గుంతలు ఉన్నాయంట. రాష్ట్ర వ్యాప్తంగా 1,009 కిలోమీటర్ల దెబ్బతిన్న R&B రోడ్లు, మరమ్మతులకు అధికారులు మీనమేశాలు. భారీ వర్షాలు, నిర్మాణంలో లోపాలే కారణం అని చెప్పేసి అంటున్నారు. మా ఊరు రోడ్డు కూడా దారుణంగా ఉంది పరిస్థితి. మా ఎమ్మెల్యే ఇక్కడ ఆలేరు ఎమ్మెల్యే విప్పుగా ఉన్నటువంటి బీర్లా ఐలయ్య గారు, బీర్లా ఐలయ్య గారికి మేము చెప్పినాం ఆల్రెడీ చేస్తామని అన్నారు. మరి అట్లనే ఉన్నది లెక్క. ఆ రోడ్డు దారుణంగా ఉంది పరిస్థితి. ఇట్లనే ఈ గుంతలు ఎట్లున్నాయో అట్లనే ఉన్నది రోడ్డు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామవరం మండలం మల్యాల. ఆయన చెప్తే అట్లేం లేదు చేద్దామని చెప్పేసి ఆయన అన్నాడు మరి ఎమ్మెల్యే గారు. మరి దాని గురించి పట్టించుకుంటున్న పరిస్థితి కనిపిస్తలేదు. ఎందుకంటే పైసలు అయితే రిలీజ్ చేసిండ్రు. మరి రాష్ట్ర ప్రభుత్వం 1,100 కోట్లు ఏమో వేసింది. దాంట్లో మరి కొన్ని వస్తాయిగా లెక్క చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేసినాం. మరి ఆయన చేస్తారా చేయరిగా అది తెలియదు. అట్లా కొంత చాలా ఊర్లకు రోడ్లకు ప్రాబ్లం ఉందంట. అడుగడుగునా గుంతలు, ప్రమాదకరంగా ప్రయాణాలు. ఇది రాష్ట్రంలో పలు రహదారుల పరిస్థితి. మారుమూల జిల్లాల్లోనే కాదు, రాజధాని నగరంలోనూ రోడ్లు వాహనదారులను పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవల వరుసగా కురిసినటువంటి భారీ వర్షాలు రహదారులు దెబ్బతినడానికి ఒక కారణమైతే, నాసిరకం నిర్మాణాలు ఇష్టానుసారంగా తవ్వేయడం ఇతర కారణాలని స్పష్టమవుతుంది. అయినప్పటికీ కనీస మరమ్మతులు చేపట్టకపోవడంతో రాకపోకలకు నిత్యం ఇక్కట్లు తప్పడం లేదు. ఆధునిక సాంకేతికతతో నిర్మించిన 1 కిలోమీటర్ దూరమైన సవ్యంగా ఉన్న రోడ్డు హైదరాబాద్ నగరంలో ఒక్కటి కనిపించడం లేదు. సాధారణ తారు రోడ్లు నుంచి జపాన్ సాంకేతికతతో ప్లాస్టిక్తో నిర్మించిన రహదారుల వరకు ఇదే పరిస్థితి ఉంది. సీసీ రోడ్లు ధ్వంసమయ్యాయి. శనివారం నగరంలోని షేక్పేట్ పైవెంతన అంటే ఇప్పుడు ఇది ఫ్లైఓవర్ అనమాట, సమీపంలో ఆర్టీసీ బస్సు ముందు చక్రాలు గుంతలో చిక్కుకుపోవడంతో రోడ్ల పరిస్థితికి అద్దం పడుతుంది. గడిచిన 3 నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 15,000 గుంతలు ఏర్పడినట్టు ఇంజనీర్లు చెప్తురట. అధికారుల లెక్కల్లో చూపనివి వాటికి రెట్టింపు సంఖ్యలో ఉంటాయని, మొత్తం 30,000 గుంతలు ఉంటాయని చెప్పేసి ఆ గుంతలు కూడా లెక్క పెట్టినట్టు అట్లుందట పరిస్థితి. వనపర్తి జిల్లాలో కొత్తకోట నుంచి ఆత్మకూరు వెళ్లే మార్గంలో మదనాపురం సమీపంలో ఊకచెట్టు వాగుపై హై లెవెల్ వంతెన నిర్మించిన అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేయలేదు. గత 20 రోజులుగా సరళాసాగర్, తర్వాత శంకర సముద్రం వరద నీరు పొంగి నిర్మాణంలో ఉన్నటువంటి వంతెన పక్కన ఉన్న సిమెంట్ రోడ్డు కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారింది. వాహనాల రాకపోకల సమయంలో ప్రమాదాల నివారణకు పోలీసులు, స్థానికులు కలిసి గుంతలు పడిన చోట తాత్కాలికంగా కర్రలు ఏర్పాటు చేసిరని చెప్పేసి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఇట్లా పరిస్థితి దారుణంగా ఉన్నది. ఇక్కడ మజీద్పూర్, ఇక్కడేది ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మజీద్పూర్లో కూడా ఇది అబ్దుల్లాపూర్ మండల్ ఆ మజీద్పూర్లో కూడా వంతెన లేక వాళ్ళు ఒకవేళ వర్షం బాగా వచ్చి వరదలు వచ్చినాయి అనుకో, వరదలు వస్తే ఇక మొత్తము చుట్టుపక్కల నుంచి ఒక 10-12 కిలోమీటర్ల దూరం నుంచి మళ్ళీ తిరిగి రావాలి. అటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ప్రజాప్రతినిధులు, అక్కడ ఏమున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. అక్కడ మల్రెడ్డి రంగారెడ్డి అని ఉన్నాడు, ఆయన అక్కడ చూసుకోవాలి. ఎక్కడెక్కడైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి మీ ప్రాంతంలో ఉన్నటువంటి మీ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి, అరే ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే, ప్రజలకు బాగా ఇబ్బందులు పడుతూ ఉంటే మనం చూసుకుంటూ కూర్చుంటుంది కదా మనం ఉన్నది. ప్రజాప్రతినిధులు ఎన్నికైంది ఎందుకు? వీటిని క్లియర్ చేయాలి కదా. పైసలు ఏమైనా మనం జైలుకి వెళ్ళి పెట్టుకుంటున్నారా ఏమన్నా? అరే ప్రభుత్వానికి పన్నులు కడితేనే కదా పైసలు వచ్చేది. ఆ పైసల నుంచి మరి తీసుకొని ఈ రోడ్లు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంటుందా? బ్రిడ్జి నిర్మాణాలు కానీ ఇటువంటివన్నీ అవస్థాపన సౌకర్యాలు కరెక్ట్గా ఉంటే హైదరాబాద్కు వలసలు ఎక్కువ రావు. ఎందుకంటే అన్ని సౌకర్యాలు ఊర్లో దొరికిన తర్వాత హైదరాబాద్కి ఎందుకు వస్తారు? అన్నీ ఉంటాయని ఇటుకు వస్తారు. కాబట్టి ఇవన్నీ కల్పించాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రుల పని అందరిపైన ఉంటుంది, ప్రభుత్వం పైన. హైదరాబాద్ నగరంలోని
సైదాబాద్లో గుంతలమయంగా మారిన రోడ్డు ఇట్లా పరిస్థితి ఇట్లున్నది. ఇక డీలా పడిపోతున్నారు. పెను సవాలుగా విటమిన్ డి లోపం అని చెప్పేసి వార్త కనిపిస్తూ ఉంది. డీలా పడిపోవడానికి డి విటమిన్ లోపం కారణం. డి విటమిన్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఏమైనా కొనుక్కొచ్చుకోవాలన్నా, లేకపోతే ఏమైనా ట్యాబ్లెట్లు వేసుకోవాలన్నా, లేకపోతే ఇంకేమన్నా తినన్నా చేయాలన్నా అంటే ఏం అవసరం లేదు. పొద్దుగాల లేచి సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆ ఎండకు 40 నిమిషాలు నిలబడితే చాలు కావాల్సినంత డి విటమిన్ వస్తుంది. ఎందుకు? ఎర్రపండు ఉంటుంది కదా, స్టార్టింగ్లో వచ్చేటువంటి ఎర్రటి ఎండకు సూర్యుని కాంతికి నిలబడితే ఆటోమేటిక్గా డి విటమిన్ వస్తుంది. ఆ డి విటమిన్కి దూరం అయిపోతుంది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మేము కూడా ఇప్పుడు పొద్దున వచ్చేసి 5 గంటలకు 4 గంటలకు 5 గంటలకి స్టార్ట్ అయిపోతుంది మన కథ. స్టార్ట్ అయిపోతే ఇప్పుడు మళ్ళీ 10 గంటల దాకా బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది. దీంతో ఏమైతే డి విటమిన్ మనకు సరిగా లభించదు. ఒకవేళ ఎండ పొద్దున కుదరకపోతే సాయంత్రం అన్న ఎండకు కొంతవరకు కూర్చుంటే సూర్యరశ్మి వస్తే ఆ డి విటమిన్ కావాల్సినంత లభిస్తుంది. దీనికి టాబ్లెట్లు అవసరం లేదు, లేకపోతే ఏమైనా తినాల్సిన అవసరం లేదు, తాగాల్సిన అవసరం లేదు, ఏ అవసరం లేదు. అది లేక చాలామందికి ఇబ్బంది అవుతుందంట. ఆ వార్త కనిపిస్తుంది. దేశంలో ప్రతి 5గురిలో ఒకరు ఈ సమస్య బారిన పడుతురట. మహానగరాల్లో 94% నవజాత శిశువుల్లో లోపం గుర్తించిండ్రు. ఎందుకంటే పిల్లలకు ఎండపొడకు పెడతలేరట పిల్లల్ని. వృద్ధులు, గర్భిణులు, యువతలోనూ 90% పైగానే లోటున్నది. ఇక ఇక్రియేట్ అన్విక అధ్యయనంలో వెల్లడి, సూర్యోదయాన్ని ఎండపొడకు 40 నిమిషాలు ఉంటే సమస్యను అధిగమించవచ్చని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు. దీనికి డి విటమిన్కి వేసుకోవాల్సినటువంటి టాబ్లెట్లు కాదు, తినాల్సింది కాదు, జస్ట్ ఎండపొడకు పోయి నిలబడాలి. సూర్యరశ్మి మన పైన తాకితే అది ఉదయించినటువంటి సూర్యుడి నుంచి, లేకపోతే అస్తమించేటువంటి సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతికి ఉంటే మంచి జరుగుతుంది. అదే అప్పుడప్పుడు చలికాలం వచ్చిందంటే ఇట్లా చలిమంటలు వేసుకోవడంతో పాటు ఎండపొడకు ఇట్లా నిలబడుతుండే, కొంతవరకు ఇట్లా మంచిగా ఉంటుందని, దానివల్ల మంచి జరుగుతుండే. రాజధాని ఢిల్లీ సహా దేశంలోని మెట్రో నగరాల్లో విటమిన్ డి లోపం నిశ్శబ్దంగా మహమ్మారిలా మారుతోంది. ప్రజారోగ్యానికి పెను సవాలుగా తయారవుతోంది. ఈ మేరకు విటమిన్ డి లోపం, దాని ప్రభావం తదితర అంశాలపై ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ అన్వికా ఫౌండేషన్ నిర్వహించిన సంయుక్త అధ్యయనం వెల్లడించింది. ప్రధానంగా ఢిల్లీ కేంద్రంగా నిర్వహించిన ఈ అధ్యయన నివేదికను ఇటీవలే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు అందజేశారు. దేశవ్యాప్తంగా ప్రతి 5గురిలో ఒకరు ఈ లోపంతో బాధపడుతున్నారని చెప్పేసి ఇక్రియేట్ తర్వాత అన్విక 2025 రిపోర్టు చెప్తుందంట. కాబట్టి ఎండపొడకు ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉదయించేటువంటి సూర్యరశ్మి, తర్వాత అస్తమించినప్పుడు ఆ 2 సూర్యరశ్ములు కొంచెం ఎర్రగా వస్తుంది కదా, అది దాన్ని తాకితే మంచిగా ఉంటుందంట. 40 నిమిషాలు అట్లా ఉండాలి. టైం ఉన్నప్పుడన్నా ఉండండి. ఇక విరుచుకుపడిన కొండ చర్యలు. డార్జిలింగ్లో 20 మంది, తర్వాత నేపాల్లో 52 మంది చనిపోయినట్టు. డార్జిలింగ్ పాపం అక్కడ పశ్చిమ బెంగాల్ అక్కడ చనిపోయినట్టు పాపం. నేపాల్లో 52 మంది దుర్మరణం. భూటాన్లోనూ వర్ష బీభత్సం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండ్రు. ఎందుకంటే యాక్చువల్గా క్లౌడ్ బరస్ట్ అనేటువంటిది పాపం అప్పుడు కేసీఆర్ మాట్లాడాడు. ఏది వానలు ఎందుకు కొడుతున్నట్టే క్లౌడ్ బరస్ట్ అన్నాడు. సరే, అప్పుడు క్లౌడ్ బరస్ట్ అంటే చాలామందికి నిజంగా అంతకుముందు తెలియదు. క్లౌడ్ బరస్ట్ అని చెప్పిండు. ఆ క్లౌడ్ బరస్ట్ రెగ్యులర్గా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకెక్కువ జరుగుతుందంట. మన దగ్గర కూడా జరుగుతున్నట్టు. ఎందుకంటే ఒక్కటేసారి కుండపోత వర్షం వచ్చేస్తుంది, మొత్తం దన్మని వర్షం వచ్చేసి మొత్తం నిండిపోతుంది, ఎక్కడికక్కడ జలమయం అయిపోతాయి. అటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతో మొత్తం దారుణంగా ఉంది పరిస్థితి. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్, ఉత్తర సిక్కిం, నేపాల్, భూటాన్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పర్వత ప్రాంతాల్లో భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. అయితే దీంతో పలు ప్రాంతాల్లో అనేక మంది మృత్యువాతకు గురవుతున్నారు. ఈ ఘటనలో డార్జిలింగ్లో 20 మంది, నేపాల్లో 52 మంది చనిపోయినట్టు పాపం. ఇక పర్యాటకానికి దీపావళి 1762 అదనపు విమాన సర్వీసులు నడిపిస్తున్నట. ఎందుకంటే ఈ దీపావళి పండుగ సెలవులు వస్తాయి కదా, ఈ దీపావళికి ఊరికి పోయి జరుపుకుంటేనే మంచిగా ఉంటుందని చెప్పేసి అనుకుంటారట. ఎందుకనంటే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నది, ఢిల్లీలో పటాకులు కాల్చొద్దు, తర్వాత ఇవి పేల్చొద్దు అని చెప్పేసి ఒక నిబంధన పెట్టిరు అక్కడ. ఎందుకంటే కాలుష్యం పెరిగిపోతుంది కాబట్టి. దీంతో ఢిల్లీలో ఉన్నోళ్ళు కానీ, లేకపోతే పరిసర ప్రాంతాల్లో ఉన్నోళ్ళు కానీ వాళ్ళందరూ మా ఇంటికి పోయి, ఊర్లోకి పోయి దీపావళి పండుగ మంచిగా జరుపుకోవాలని చెప్పేసి చూస్తున్నారంట. దాంతో విమానాలు భారీగా పెరిగిపోయినాయి, ఛార్జీలు పెరిగిపోతున్నాయి, తర్వాత ఇక్కడ సర్వీసులు కూడా పెంచేసిరట. 1762 అదనపు విమాన సర్వీసులు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై టికెట్లకు అధిక గిరాకీ ఉన్నదంట. ఇక స్టార్ హోటళ్లలో రెట్టింపు బుకింపులు కూడా జరుగుతున్నాయి. వెలుగుల పండుగ దీపావళిని సొంతూరులోనో సన్నిహిత బంధుమిత్రులతోనో కలిసి సంబరంగా చేసుకునేందుకు ఎక్కువ మంది సన్నద్ధమవుతున్నారు.
ఉద్యోగ వ్యాపారాలు రీత్యా దూర ప్రాంతాల్లో ఉన్నవారు పిల్లలను స్వస్థలాలకు తీసుకెళ్లి వారు తమ పెద్దలు బంధువులతో మమేకమయ్యేలా చూసేందుకు ఇదే మంచి తరుణంగా యోచిస్తున్నారు. నగరాల్లో మొబైల్తో గడిపేస్తున్న పిల్లలంతా టపాసులు కాల్చుతూ అందరితో సందడిగా కలిసిపోతారని భావిస్తున్నారు. ఢిల్లీ ప్రాంతంలో టపాసులపై ఆంక్షలు కూడా అక్కడి వారిని స్వస్థలాలకు వెళ్లేలా చేసేందుకు కారణమవుతున్నాయి. ఈసారి దీపావళి పండుగ అక్టోబర్ 20-21 తేదీన వస్తోంది. అవి సోమ మంగళవారాలు కావడంతో ముందుగా శుక్రవారమే బయలుదేరేందుకు అత్యధికులు సన్నాహాలు చేసుకుంటున్నట్లు ట్రావెల్ పోర్టళ్ల నిర్వాహకులు చెప్తున్నారట. తద్వారా 4 రోజులు సన్నిహితులతో సంతోషంగా గడపవచ్చని వాళ్ళు భావిస్తున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటున్న వారు విమాన టికెట్లు కూడా బుక్ చేసుకుంటున్నట్ట. 3 విమానయాన సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. దీపావళి ప్రయాణాలకు గిరాకీని గమనించిన పౌర విమానయాన శాఖ విమాన టికెట్ల ధరలు అనూహ్యంగా పెరగకుండా చూస్తోంది. దేశీయంగా 100 మార్గాల్లో అదనపు సర్వీసులు నడపాలని విమానయాన సంస్థకు సూచించిందంట. ఇష్టం వచ్చినట్టుగా పెంచారు నాయన, పెంచకూరి కొంచెం అట్లే ఉంచురని చెప్పిరట విమానయాన శాఖ. మన తెలుగు ఆయనే మంత్రి ఉన్నాడు కాబట్టి. ఇక చోర విహారం పౌర జాగృతం. చోర విహారం అంటే చోరులు అంటే ఎవరు? దొంగలు. ఈ దొంగలు విహారం చేస్తున్నాడు, వీరు విహారం చేస్తున్నాడు. ఎక్కడ? నిర్మల్ జిల్లాలో చేస్తుంటే ఏం చేయాలని అర్థం కాక రాత్రిపూట ఒకరోజు కొంతమంది ఇట్లాంటి వంతులు పెట్టుకొని రాత్రిపూట కాపలాగాస్తున్నట గ్రామస్తులు. అటువంటి పరిస్థితి ఉందట. నిర్మల్ జిల్లా బాసరలోని వెంకటేశ్వర కాలనీలో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి. భయాందోళనకు గురైన కాలనీ వాసులు రాత్రిళ్లు జాగారం చేస్తున్నారు. గత వారంలో 2 సార్లు తాళం వేసిన పలు ఇళ్లల్లో దొంగతనాలు జరిగాయి. దీంతో స్థానికులు వంతుల వారీగా కాలనీలో నిద్రపోకుండా పహారాగాస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా దొంగలను కనిపెట్టలేకపోతున్నారట. వారిని పట్టుకోవడం కోసమే ప్రతిరోజు ఇలా కాస్తున్నట్లు కాలనీ వాసులు పేర్కొన్నారు. దొంగతనాలపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, దొంగలను పట్టుకునేందుకు వారు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పిరట. ప్రయత్నాలు చేస్తున్నా ఏం చేసినా సీసీ కెమెరాలు ఉన్నా కానీ అందులో దొరకవట్లేకపోతున్నారట దొంగల్ని. అందుకని రోజు కొంతమంది ఇట్లా వంతులు పెట్టుకొని ఇట్లా కాలనీలా నైట్ పూట నిద్రపోతలేనట పాపం. అది ఉన్నది. అంతేనా? ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి మనము వెలుగు దినపత్రిక చూద్దాం. నిన్న కాకా జయంతి ఉండే. బడుగుల పెన్నిది కాక, ట్యాంక్ బండ్పై విగ్రహానికి ప్రముఖుల నివాళులు. కాకా వెంకటస్వామి బాటలో సాగుతున్నామని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి అంటున్నాడు. పేదలు కార్మికుల కోసం ఎంతో కృషి చేశారని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్. ఆ మహానేత జీవితం స్ఫూర్తిదాయకం అని చెప్పేసి మంత్రి శ్రీధరబాబు. కాంగ్రెస్కు అంకిత భావంతో పనిచేశారని చెప్పేసి మంత్రి వాకిటి శ్రీహరి. నీతి నిజాయితీకి కాకా నిలువుటద్దం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆయన సేవలు చిరస్మరణీయమని చెప్పేసి జానారెడ్డి. జనం గుండెలో నిలిచిపోయారని చెప్పేసి అంజన్ కుమార్ యాదవ్. ఏది ఉన్నా ముఖం ముందే చెప్పేవారని చెప్పేసి బండారు దత్తాత్రేయ. తెలంగాణ ఏర్పాటులో కాకా కీలక పాత్ర పోషించారని చెప్పేసి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నై అంటున్నాడు. మొత్తం మీద నిన్న ఆయన సేవలు మరవలేనివి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఘనంగా కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు నిన్న నిర్వహించారు. ట్యాంక్ బండ్ మీద ఆయన విగ్రహం ఉన్నది. ఆ విగ్రహం దగ్గర కూడా కార్యక్రమాలు చేసిండ్రు. ఈయన వివేక్ వెంకటస్వామి V6 వివేక్ ఉన్నది కదా, V6 అధినేత ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి వాళ్ళ నాన్న కాకా అంటారు ఆయన ముద్దుగా. ఆయనని గడ్డం వెంకటస్వామి ఆయన పేరు, జి వెంకటస్వామి అంటారు. అయితే ముద్దుగా అంటే అందరికీ పేదలకు పెన్నిదిగా ఉంటాడు అని చెప్పేసి గుడిసెలు వేసుకొని అక్కడ స్థలాలు ఇప్పించినటువంటి పేదలకు స్థలాలు ఇప్పించిండు కాబట్టి ఆయన గుడిసెల వెంకటస్వామిని కూడా అంటారు. ఇక బీసీ రిజర్వేషన్ల జీవోపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ. బలమైన వాదనలు వినిపించేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అవుతున్నది. ఏం రెడీ అయిందో ఏమో చూడాలి. మరి తేలిపోతుంది అయ్యాలని లెక్క. సీఎం ఆదేశాలతో ఢిల్లీకి డిప్యూటీ సీఎం బట్టి బీసీ మంత్రులు సీనియర్ అడ్వకేట్లతో కీలక భేటీ అయినరట. ఫోన్లో చర్చించిన రేవంత్ రెడ్డి. అంతకుముందు తాజా పరిస్థితులను సీఎంకి వివరించిన బట్టి విక్రమార్క, ఇటు పొన్నం ప్రభాకర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ రాష్ట్ర సర్కారు జారీ చేసిన జీవో నెంబర్ 9పై సుప్రీంకోర్టులో సోమవారం అంటే ఇవాళ విచారణ జరగనున్నది. కోర్టులో తమ వాదనలు బలంగా వినిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పిటిషన్ను జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడినటువంటి ధర్మాసనం విచారించనున్నది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్లు అభిషేక్ మను సింఘ్వి, తర్వాత సిద్ధార్థ్ దవే. ఇవి పెద్ద లాయర్లే కానీ మరి పెద్ద లాయర్లే కానీ కేసుల పట్టుండాలి కదా. వాదనలు వినిపించనున్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యం, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలును ఈ విచారణ తేల్చే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పెరిగిన రిజర్వేషన్లలో
రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్నటువంటి లక్ష్యంతో తమ వాదనలు వినిపించి కేసు గెలిపించేందుకు రాష్ట్ర సర్కార్ ప్రయత్నిస్తున్నది. ఏం చేస్తుందో చూడాలి. మరి క్యాన్సర్లను 10 ఏళ్ల ముందే గుర్తించే బ్లడ్ టెస్టు వచ్చిందంట. అక్కడ అధ్యయనంలో తేలిందట. తల మెడ క్యాన్సర్లను 10 ఏళ్ల ముందే గుర్తించే రక్త పరీక్షను హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ ఎన్జిఓ సంస్థ మాస్ జనరల్ బ్రిగ్హామ్ అభివృద్ధి చేసిందట. ఈ టెస్టుతో క్యాన్సర్లను ఖచ్చితంగా గుర్తించవచ్చని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. నిజంగా 10 ఏళ్ల ముందే గుర్తిస్తే ఏముంటుంది, క్యాన్సర్ రాకుండా క్యాన్సర్ని నివారించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే క్యాన్సర్ను కూడా అడ్డుకోవచ్చు, కానీ అది ముదిరిపోతే కష్టమైపోతున్నది. దానివల్ల పాపం ఇబ్బంది పడుతుంది చాలామంది. ఇక నిమ్స్లో హోమోగ్రాఫ్ వాల్వ్ బ్యాంకు ఏర్పాటు చేస్తున్నట. ఏంటిది, ఎందుకంటే ఈ ఉంటాయి కదా అవయవాలని మొత్తం దాచిపెట్టి ఇట్లా భద్రపరిచేటువంటి ఒక బ్యాంకు కూడా చేస్తున్నట, రెడీ చేసినట. నిమ్స్ హాస్పిటల్లో తెలుగు రాష్ట్రాల్లోనే మొదటిసారిగా హోమోగ్రాఫ్ వాల్వ్ బ్యాంకును ఏర్పాటు చేయనున్నది. బ్రెయిన్ డెడ్ తర్వాత సర్క్యులేటెడ్ డెత్ అయిన వాళ్ళు దాతల నుంచి సేకరించినటువంటి హార్డ్ వాల్వ్స్ను శుద్ధి చేసి నిల్వ చేసే ఈ బ్యాంకు క్లిష్టమైన గుండె ఆపరేషన్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందట. గుండెకు సంబంధించినటువంటి వాల్వ్స్ ఇట్లుంటాయి కదా, వాటిని భద్రపరిచేసి మంచిగా శుభ్రం చేసి భద్రపరుస్తారట. ఎవరికైనా కావాలంటే అమర్చడానికి కూడా ఆ బ్యాంక్ ఉపయోగపడుతుందని చెప్పేసి అంటున్నారు. అది మంచి పరిణామం. అది పాక్పై ఇండియా విజయం. విమెన్స్ వన్డే వరల్డ్ కప్లో పాక్పై 88 రన్నుల తేడాతో ఇండియా గెలిచింది. ఆదివారం కొలంబోలో జరిగిన మ్యాచ్తో తొలుత ఇండియా 50 ఓవర్లలో 247 రన్స్కు ఆల్అవుట్ అయింది. ఇక చేజింగ్లో పాక్ 43 ఓవర్లలో 159 రన్స్కే ఆల్అవుట్ అయిపోయింది. మొత్తం మీద 88 రన్ల తేడాతోటి ఇండియా ఘన విజయం సాధించింది ఉమెన్స్ టీం. ఇక వాట్సాప్కు పోటీగా మేడ్ ఇన్ ఇండియా అరట్టై అని చెప్పేసి ఒకటి తీసుకొస్తారట. వాట్సాప్ ఏమో ఇప్పుడు వేరే దేశాల నుంచి మనం తీసుకొచ్చి మన తర్వాత ఇప్పుడు దానికి మనకంతా మన డేటా అంతా పోతుంది, తర్వాత రకరకాలుగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నా వాట్సాప్ పోయింది. ఇప్పుడు చాలామంది అదేంటి విషెస్ అని చెప్పారు, కానీ పాపం దురదృష్టవశాత్తు నా వాట్సాప్ లేదు ఇప్పుడు. దాంతో వాట్సాప్ అట్లా ఇబ్బంది అవుతుందని చెప్పేసి దేశీయంగా, అంటే చైనా వాడు ఎప్పుడు కూడా చైనా అంటాడు. వాడు ఏదైనా వాడు సొంతంగా తయారు చేసుకుంటాడు. గుండు పిన్ అంటే చైనా అంటాడు, వాడే తయారు చేసుకుంటాడు. లేకపోతే గడపారైనా వాడే తయారు చేసుకుంటాడు. అట్లుంటుంది అన్నట్టు లెక్క. అట్లనే వాట్సాప్కు అంటే ప్రత్యామ్నాయంగా అరట్టై అని చెప్పేసి ఒక యాప్ను తయారు చేసిరట. అక్కడ తమిళనాడుకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక యువకుడు దానికి సంబంధించి చేసి దాన్ని ముందు తీసుకొస్తారట. మంచిగా దాన్ని బాగా డౌన్లోడ్ చేసుకొని చేస్తున్నారంట చాలామంది. అరట్టై దాని పేరు. సైలెంట్గా ఎంట్రీ ఇచ్చిన మన మెసేజింగ్ యాప్ రోజు సగటున 4 లక్షల డౌన్లోడ్ జరుగుతున్నాయట. ఈ నెల 3 నాటికి 75 లక్షలు దాటిన యూజర్స్. యాప్ను రూపొందించిన తమిళనాడుకు చెందిన జోహో సంస్థ ఇక సెప్టెంబర్ 22న ఐఫోను తర్వాత 28న ఆండ్రాయిడ్ వెర్షన్ రిలీజ్ చేస్తారట. మారుమూల పల్లెల్లో నెట్ సరిగా లేకపోయినా కానీ ఇది పనిచేస్తుందట. వాడుకునే సౌకర్యం ఉంటుంది. ఏది అరట్టై. వాట్సాప్లో లేని ఆండ్రాయిడ్ టీవీ తర్వాత ఫీచర్ కూడా ఇందులో అందుబాటులోకి ఉన్నది. జూమ్ తరహా మీటింగ్లు కూడా నిర్వహించుకునేటువంటి వెసులుబాటు కూడా ఉందంట అరట్టై అని చెప్పేసి వాట్సాప్కు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చినటువంటి దేశీయంగా తయారు చేసింది తమిళనాడు వాళ్ళు తయారు చేసిరట. ఇది చాలామంది డౌన్లోడ్ చేసుకుంటున్నారట. మంచిగా ఉంటుంది లెక్క. అట్లా మనం సొంతంగా తయారు చేసుకుంటే మంచిదే కదా. హైవే అంతా వెహికల్సే. సెలవులు ముగియడంతో పట్టణానికి జనం వస్తున్నారు. టోల్గేట్ల వద్ద బారులు తీరిన వాహనాలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అయితే ఏమైంది, ఇప్పుడు పండుగ అయిపోయింది, దసరా పండుగకు సెలవులు అయిపోయినాయి. సెలవులు అయిపోయిన తర్వాత పిల్లలు స్కూల్కి పోవాలంటే శనివారం నాడు కూడా పోయేది ఉండే స్కూల్కి. అట్ట యాక్చువల్గా పోయేది ఉండే, కానీ ఇక శనివారం ఒక్కనాడు సెలవు తీసుకుంటే ఆదివారం కూడా ఉండొచ్చు, సోమవారం నాడు పోవచ్చు అని చెప్పేసి అనుకుంటారు కదా. అందుకని నిన్న వచ్చేసారు అనమాట చాలామంది. నిన్న రావడంతో మొత్తం కూడా ఎక్కడికట్ట టోల్గేట్లు ఎక్కడికక్కడ, ఇక్కడ విజయవాడ హైవే కానీ, ఇక్కడ వరంగల్ నుంచి వచ్చేటువంటి రోడ్డు కానీ, ఇక్కడ నిజామాబాద్ నుంచి ఇట్లా ఏ రోడ్డు కానీ అన్నీ మొత్తం ఫుల్ అయిపోయినాయి. ఫుల్ అయిపోయి టోల్గేట్ల దగ్గర మొత్తం ఆగుడు. ఈ టోల్గేట్ల పని చేయాలి మొత్తం నిజంగా కూడా. ఎందుకంటే యాక్చువల్గా వీళ్ళు రోడ్ మెయింటెనెన్స్ కథా కార్ఖానా చెప్పేసి మొత్తం పబ్లిక్ ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఇక టోల్గేట్ లేకపోతే రోడ్లు ఎట్లా పడతాయి? అట్లా ఏమంటారు, రోడ్డు మొత్తం వాళ్ళు వేయించింది కాదు, ప్రభుత్వం రోడ్లు వేయిస్తుంది. కేంద్ర ప్రభుత్వం వేయిస్తే దాని మెయింటెనెన్స్ కోసం ఈ టోల్గేట్ వాళ్ళు మేము మెయింటైన్ చేస్తామని చెప్పేసి మొత్తం బాదుకున్నాడు ఇదంతా కథ.
అరే ఇప్పుడు పండుగ అప్పుడు అన్న ఇంత రద్దీ ఉంటే ఇంతమంది ఇబ్బంది పడుతుంటే లక్షల మంది ఇబ్బంది పడుతుంటే అరే వదిలేయాలి కదా. హైదరాబాద్ విజయవాడ 65వ నేషనల్ హైవే మీద వాహనాల రద్దీ పెరిగింది. దసరా సెలవులు ముగియగా రిటర్న్ జర్నీతో హైదరాబాద్ వైపు వాహనాలు బారులు తీరాయి. అయితే కార్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు ఒకదాని వెంట మరొకటి నిలిచిపోయాయి. దీంతో చిట్యాల, చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ ఏర్పడింది. చౌటుప్పల్లో వాహనాల రాకపోకలు నిదానంగా సాగిన మెల్లె పోయినాయిగా. నిన్న మ్యాక్సిమం వచ్చేసారు నిన్న పబ్లిక్. ఇవాళ కూడా మెల్లగా వస్తున్నట్టు కొంతమంది ఇవాళ పొద్దున కూడా, ఎందుకంటే స్కూల్కి అందొచ్చు అనుకుంటే పొద్దుగాలు వచ్చేస్తారు. రాష్ట్రంలో భారీ వర్షాలు. దక్షిణ జిల్లాలు మినహా అన్ని చోట్ల వానలు పడ్డాయి. కామారెడ్డి, జగిత్యాల, భద్రాద్రి, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ జిల్లాల్లో కుండపోత వర్షాలు పడ్డాయి. ములుగు జిల్లా మల్లంపల్లిలో అత్యధికంగా 9.8 సెంటీమీటర్ల రికార్డు. మరో 4 రోజులు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంటుందంట. ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ వర్షాలు ఫస్టే ఏం చేసినాయి, ఈసారి మేలనే వచ్చినాయి వానలు. మేలో ఎండలు కొట్టాలి అసలు యాక్చువల్గా, వానలు వచ్చినాయి. మేలు వచ్చిన తర్వాత మళ్ళీ జూన్లో ఏమైనా కొడితే అట్లా అనుకుంటే జూన్లో ఆగిపోయినాయి మొత్తం. అరే మళ్ళీ ఈసారి వానలు వస్తాయా రావా అని చెప్పేసి మళ్ళీ డౌట్ ఉండే. ఆ తర్వాత జూన్, జూలై కూడా కొంత ఆపేసినాయి. ఆ తర్వాత మళ్ళీ జూలై ఎండింగ్లో, తర్వాత ఆగస్టు నుంచి దంచుడు మొదలుపెట్టింది కథ. మంచిగానే కొడుతున్నాయి వానలు అయితే, కానీ కొన్ని నష్టం జరుగుతున్నాయి, కొన్ని లాభం జరుగుతుంది దానివల్ల. 2 నెలల్లో వరుస నోటిఫికేషన్లంట. కసరత్తు చేస్తున్న టీజీపీఎస్సీ ఇతర బోర్డులు. కసరత్తు ఏమైనా వేయరు, కానీ కసరత్తులు, ఎక్సర్సైజులు ఇవన్నీ కూడా వేయండి, మంచిగానే ఉంటుంది. కానీ ఫస్ట్ ఈ ఈడబ్ల్యూఎస్ సంగతి ఎంతో తెలుసురి. తర్వాత ఈ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నది కదా ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కదా. ఏది విద్యా ఉద్యోగాల్లో, ఇక్కడ స్థానిక సంస్థల్లో దీనికి సంబంధించి తేల్చురు దాన్ని. అది తేల్చి నోటిఫికేషన్ ఇయ్యి, సంతోషం. మేము ఉట్టిని వేసుకుంటూ పోతాం, ఈ వచ్చిన కాడికి మింగిపోతాం అంటే మంచిగా ఉండదు లెక్క. ఈడబ్ల్యూఎస్ కథ తేల్చే అవకాశం ఉంటుంది కదా రాష్ట్ర ప్రభుత్వం చేతులు లేదా. ఒక్క సంతకం పెట్టి గుంజాడ పడేస్తే అయిపోయాయి. అరే కనీసం దాన్ని సవరించడానికి మీనమేషాలుగా అయ్యో మా వాళ్ళకి అన్యాయం జరిగిపోతుందని అంత అవసరం లేదు. లేకపోతే మొత్తం దెబ్బ పడుతుంది. మీరు ఆలోచించుకొని మంచిగా చెప్పేది. 2 నెలల్లో వరుస నోటిఫికేషన్లు. కసరత్తు చేస్తున్న టీజీపీఎస్సీ ఇతర బోర్డులు. 25,000 వరకు పోస్టుల భర్తీ చేసే ఛాన్స్ ఉందంట. కొత్త రిజర్వేషన్లకు అనుగుణంగానే రోస్టర్ పాయింట్ల డేటా తీసుకున్న కమిషన్. ఈ తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఏం జరుగుతుందంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో కథ నడుస్తుంది. మేము తొందరగా మొత్తం అన్ని రిజల్ట్లను ఇచ్చేస్తామని చెప్పేసి రిజల్ట్ ఇచ్చేస్తారు, మంచిగా ఉన్న సంతోషం. కానీ ఇక్కడ ఏమవుతుంది, గ్రూప్ 2 రిజల్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు నియామక పత్రాలు ఇవ్వలే. ఇంకా నియామక పత్రాలు ఇవ్వక ముందుకే మళ్ళీ గ్రూప్ 3 రిజల్ట్ ఇచ్చేసారు. దీంతో ఏమవుతుంది, ఈ గ్రూప్ 2 వచ్చినాయన కూడా నియామక పత్రాలు తీసుకోలేదు కాబట్టి మరి అదేమైనా కావాలని చెప్పేసి దీనికి కూడా ఆప్షన్ పెట్టుకుంటాడు. గ్రూప్ 3 కూడా 2 జాబులు కొట్టిండు అనుకో పెట్టుకుంటాడు. దీంతో ఏమవుతుంది, అక్కడ గ్రూప్ 3 తర్వాత ఇక్కడ గ్రూప్ 2 అక్కడ బ్యాక్లాగ్లు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆ గ్రూప్ 2 మొత్తం క్లియర్ చేయండి, ఆ నియామక పత్రాలు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత గ్రూప్ 3 రిలీజ్ చేయండి. ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతే బరాబర్ లెక్క ఉంటుంది. గ్రూప్ 1 గురించి ఆగితిరు కదా, గ్రూప్ 1 వచ్చేసింది కదా. ఇప్పుడు అది సరే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, అన్యాయం జరిగిందా మంచి జరిగిందో పక్కకు పెడితే జరిగింది కదా. మరి గ్రూప్ 2 కూడా నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత గ్రూప్ 3 ఇస్తే మంచిగా ఉంటుంది. మీరు ఇది కాకుండా ఇది ఇచ్చేస్తే మళ్ళీ బ్యాక్లాగ్లు పడతాయి. చాలామంది పాపం ఇబ్బంది పడతా ఉన్నారు. అరే ఒకవేళ ఎట్లా మరి ఇప్పుడు ఇట్లా ఇస్తే, ఇప్పుడు ఈ గ్రూప్ 2 కావాలని గ్రూప్ 2 పెట్టుకుంటాడు, తర్వాత గ్రూప్ 3 కావాలని గ్రూప్ 3 పెట్టుకుంటాడు. రెండింటికి ఆప్షన్ పెట్టుకుంటాడు. ఏమవుతుంది, రెండింటికి ఆప్షన్ పెట్టి ఒక దాంట్లో జాయిన్ అయితే ఇంకో దాంట్లో ఖాళీలు ఏర్పడతాయి. అవి అట్లనే ఉండిపోతాయి. ఎన్నికోళ్ళు ఖాళీగా జాబులు జాయిన్ కాకుండా అయ్యే అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి దానిపైన చాలామంది గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. కాబట్టి దానిపైన దృష్టి పెడితే మంచిగా ఉంటుంది. టీజీపీఎస్సీ కానీ తర్వాత ప్రభుత్వం కూడా ఈ విషయం ఆలోచించండి. స్థానిక ఎన్నికల్లో సమన్వయం కోసం జిల్లాల వారీగా ఇన్ఛార్జీలు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల సూచనలతో అభ్యర్థుల ఎంపిక. ఇక బీజేపీ పదాధికారుల సమావేశంలో నిర్ణయం. గరంగరంగా సాగిన మీటింగ్ అంట. పలు జిల్లాల అధ్యక్షుల తీరుపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినారు. ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య సమన్వయ లోపం ఉందంట బీజేపీలో. ఇక లోకల్ బాడీ ఎన్నికలపైన 8న పార్టీ విస్తృత స్థాయి సమావేశం పెడుతుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఈ పార్టీ సొంతంగానే చేసుకుంటున్నట్టుంది బీజేపీ. టైంకి అసలు యాక్చువల్గా ఏం చేయాలని అది చేస్తే మస్తు మంచి జరుగుతుండే. ఒకరిని అరెస్ట్ చేయాలని చెప్పేసి అప్పుడు డిమాండ్ ఉండే. ఆమెను అరెస్ట్ చేయకుండా పక్కకు పెట్టిరు. ఏమైంది, దెబ్బ పడ్డది.
ఆ తర్వాత అరెస్ట్ చేసిండ్రు. అప్పుడేమైంది, ఎంపీలు వచ్చినాయి 8 కొన్ని ఉంటాయి ఇట్లా. తర్వాత బండి సంజయ్ని తీసేసిన తర్వాత మళ్ళీ దెబ్బ పడ్డది. ఇట్లా ఉంటాయి, వాళ్ళే చేసుకుంటారు. మరి ఎందుకో మంచి అవకాశం ఉన్న దగ్గర కూడా వదిలిపెట్టుకుంటారు బీజేపీ వాళ్ళు. మేడిగడ్డ మొత్తానికి కొత్త డిజైన్లంట. ఇక బ్యారేజీకి రిపేర్లలో సవాళ్ళు. ఇప్పుడు మొత్తం కూడా బీసీ నినాదమే నడుస్తుంది. మొత్తం టోటల్గా టీఆర్పీ కావాలంటారు అంతా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చింది, బీసీల కోసం ప్రత్యేక పార్టీ వచ్చిందని చెప్పి సంబరపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు టికెట్లు ఇచ్చకాడ లేదు లెక్క. అటు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ అగ్రవర్ణ పార్టీలు అయిపోయినాయి. కాబట్టి టీఆర్పీ కావాలంటారు అన్నట్టు. టీఆర్పీ రేటింగ్ ఎట్లయితే పెరుగుతుందో టీఆర్పీకి రేటింగ్ ఎట్లా పెరుగుతున్నది. మేడిగడ్డ మొత్తానికి కొత్త డిజైన్లు పెట్టాలంట, లేకపోతే పరిశాన్ అవుతుందంట. ఏంది, కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరము అని ఒక పాట గట్ట రాపిస్తున్నాడు. ఏది, ఈయన భగీరథుడు, అపర భగీరథుడు, అపర మేధావి, మెదడు రక్తం బొట్టు ఖర్చు పెట్టి నూరి మొత్తం దంచి కొట్టి ఇంట్లో కాక్టైల్ చేసి అందులో మిక్సీలో వేసి మొత్తం దంచి తయారు చేసి అది కాళేశ్వరం కడితే కాళేశ్వరం మీకు నచ్చలేదా అని అన్నాడు. కాళేశ్వరం కథ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఒకటి మార్చితే కాదు అన్ని మార్చాలంటారట. ఇప్పుడు కొత్త డిజైన్లు వేయాలంటారట. బ్యారేజీకి రిపేర్లలో సవాళ్ళు వస్తున్నాయంట. ఒక్క 7వ బ్లాక్కే రిపేర్లు చేస్తే మిగతా వాటిలో తేడాలు వచ్చే ప్రమాదం ఉంది. సీసీ బ్లాకులు, రాఫ్ట్, లాంచింగ్, ఆఫ్రాన్ సహా అన్నింటికీ కొత్తగా డిజైన్లంట. 7వ బ్లాక్ను కూల్చి కొత్తది కట్టాలన్నా, కూల్చకుండా రిపేర్లు చేయాలన్నా కష్టంగానే ఉన్నది. కూలిస్తే పక్కనున్న బ్లాక్లపై ప్రభావం పడుతుంది. రిపేర్లు చేస్తే ఫౌండేషన్ పైన లేపేలా ఏర్పాట్లు చేయాలి. ఏం చేయాలన్న దానిపైన డిజైన్లు ఇచ్చే సంస్థల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట కథ. అది నడుస్తుంది. ఇక డార్జిలింగ్లో విరిగిపడిన కొండ చర్యలు, 20 మంది మృతి, భారీగా ఆస్తి ప్రాణ నష్టం, కొట్టుకుపోయిన ఇండ్లు, ఐరన్ బ్రిడ్జ్ అంతా కూడా కొట్టుకుపోయిందట. ఈ బ్రిడ్జు చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఐరన్ బ్రిడ్జిలు, తర్వాత రోడ్లు తీవ్రంగా ప్రభావితమైన డార్జిలింగ్, తర్వాత మెరిక్. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, తర్వాత ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. టూరిస్టు ప్రాంతాలన్నీ తాత్కాలికంగా మూసేసిండ్రు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ సంతాపం తెలిపిండు. ఇవాళ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం మమతా బెనర్జీ పర్యటిస్తుందంట. పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్ దగ్గర దారుణంగా ఉంది పరిస్థితి. ఇట్లా వరదలు వచ్చేసినాయి. ఒక్కసారి రావడంతో ఐరన్ బ్రిడ్జ్లు కూడా కూలిపోయినాయట. ఇగో డీజే సౌండ్లతోటి పరిచయం ఉండదు చూసిన. మొన్న ఒక ఆమె చచ్చిపోయింది పాపం. డీజే సౌండ్లు విపరీతంగా సంతోషం ఉండాలరా నాయన వాటితోటి, కానీ వాటితో చచ్చేదాకా పరిస్థితి ఇట్లా తెచ్చుకోవద్దు. విపరీతంగా సౌండ్ పెడితే ఇప్పుడు గుండె పొడేసి చచ్చిపోయారు పాపం. డీజే సౌండ్స్తో 2 మహిళల మృతి. బతుకమ్మ వేడుకల్లో విషాదం. నిర్మల్లో మహిళలకు గుండెపోటు. బైసా మండలం వానల్పాడలో కుప్పకూలిన యువతి. 25 ఏళ్ళ అమ్మాయి చచ్చిపోయింది. ఒక ఆమె 56 ఏళ్ళు పాపం. నిర్మల్ జిల్లాలో బతుకమ్మ వేడుకల్లో డీజే భారీ శబ్దాలు విషాదాన్ని నింపాయి. విపరీతమైన డీజే సౌండ్స్ 2 మహిళల మరణానికి కారణమయ్యాయి. నిర్మల్ పట్టణం బంగల్పేటకు చెందిన బిట్టింగు భాగ్యలక్ష్మి తర్వాత శనివారం రాత్రి బతుకమ్మ ఆడుతుండగా డీజే పాటల సౌండ్స్కు అస్వస్థతకు గురయ్యారు. గుర్తించిన అక్కడి వారు ఆమెను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె చచ్చిపోయింది పాపం. ఇక్కడ రిషిత అని చెప్పేసి 25 సంవత్సరాల అమ్మాయి కూడా ఆమె కూడా చనిపోయింది. కాబట్టి డీజే సౌండ్స్ డుమ్ 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 మంచిగా ఉంటుంది, కానీ ఎగురుతందుకు దుంగుతందుకు సంతోషం ఉండాలి. దీంతో చచ్చిపోయేటట్టు ఉండదురా నాయన. ఇగో ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక టమాటా కిలో 4 రూపాయలట. ఏపీలో కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో పతనమైన ధరలు, రోడ్డుపై పారబోసిన నిరసన చెప్తున్నట పాపం. 4 రూపాయల కిలో ధర. ఎట్లా ఏముంటుంది ఇక. తెంపుకొస్తుంది కూడా కావు. తెంపుకొచ్చి తర్వాత ఆటో అవేంటి ట్రాలీలలో వేసుకొస్తుంది కూడా పైసలు సరిపోవు కిరాయికి కూడా. రైతు అట్లా నష్టపోతుండు పాపం. సడన్ బ్రేక్. 4 కార్లు ఢీకొట్టినాయి. ఎక్కడ? త్రిబుల్ పైన. త్రిబుల్ మీద ఇద్దరికి స్వల్ప గాయాలు, 2 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఇంకా గాయాలైన నయం. ఇంకా ఈ త్రిబుల్ మీద ఉరుకుడు అంటే ఇక 120 స్పీడ్ పెట్టిరు. 100 స్పీడ్ ఉండే 100 కిలోమీటర్ గంటకు 100 కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు 120 కిలోమీటర్లు పెట్టిరు. 120 కిలోమీటర్లు ఓరు మనోళ్ళు పోతారు. 140, 160, 180. ఏం కాదురా ఆడ కెమెరాలు బిమాలు ఏం లేవు కొట్టురు అంటారు. ఏమైతే జర్ర అటు అయినా కానీ ఇట్లా అవుతుంది పరిస్థితి. త్రిబుల్ మీద కూడా మెల్లగా పోండి, మెల్లగా వెళ్ళండి. ఓఆర్ఆర్ పైన మెల్లగా వెళ్తే మంచిగా ఉంటుంది లెక్క. 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు అన్నారు, అదే ఎక్కువ లాస్ట్. అది దాని తర్వాత కూడా వెళ్తుంటారు అన్నట్టు. ఆయుర్దాయంలో మనం వెనకే ఉన్నామట. జపనీయుల సగటు జీవితకాలం 85 ఏళ్ళ దాకా బతుకుతారట.
మనకెంతున్నది భారతీయులకు 72 ఏళ్ళే. రోజువారీ అలవాట్లు తినే ఆహారంలో వ్యత్యాసాలే కారణమంట. మనం మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి అలవాట్లు ఉండాలి, వ్యాయామం చేయాలి, ఉరకాలి, దుంకాలి, ఇవన్నీ చేయాలంట. దానివల్ల మంచి జరుగుతుందని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. పాడైపోయింది పోదాం పద. హైదరాబాద్కు చేరుకునే మార్గాలన్నీ కిటకిటలాడుతున్నాయి. సెలవులు ముగియడంతో స్వస్థలాల నుంచి నగరానికి విజయవాడ హైదరాబాద్ హైవే సహా లెట్స్ గో ఏమవుతున్నాయన. ఇప్పుడు ఏదో జమిని వచ్చినట్టుంది. సప్రియకు సెలవులు ముగియడంతో స్వస్థలాల నుంచి నగరానికి విజయవాడ హైదరాబాద్ హైవే సహా అన్ని దారుల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరినాయి. ఇక సుప్రీం సస్పెన్స్ చూసిరు కదా. జీవో నెంబర్ 9కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టనున్న సర్వోన్నత న్యాయస్థానం. బీసీ రిజర్వేషన్లపై తగ్గేది లేదు, బలంగా వాదించండి. ఎంత బలంగా వాదించాలి? విటమిన్లు, మినరల్స్, తర్వాత అన్నేమైనా కలుపుకొని గట్టిగా వాదించాలి. చూడాలి ఏం చేస్తారో. సీనియర్ న్యాయవాదులతో సీఎం రేవంత్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి, తర్వాత సిద్ధార్థ దవేలతో ఫోన్లో మంతనాలు. ఢిల్లీకి హుటాహుటిన బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి. ఇక 42% కోర్టుల్లో ప్రతికూల స్పందన వస్తే పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడు. పార్టీల పరంగా ఇస్తే పేసి కొట్టురి గుంజురి ఒక్కొక్క గుద్దుతే ఎట్లా మొత్తం బయటకు వెళ్ళాలి, కసరు కక్కాలి. పార్టీ పరంగా ఇస్తారట. మరి పార్టీ పరంగా ఇస్తాను మరి ఇట్లా శాత కాకపోతే మరి ఫస్ట్ ఎందుకు ఇవ్వాలన్నా అందులో మనము కామన్ డిక్లరేషన్ ఎందుకు, లేకపోతే ఇలా మేనిఫెస్టోలో పెట్టుడు ఎందుకు? జూబ్లీ హిల్స్కు 4 పేర్లంట ఇన్ఛార్జ్ మంత్రుల ప్రతిపాదన. ఇవాళ సీఎంతో మీనాక్షి, తర్వాత పీసీసీ చీఫ్ భేటీ అవుతున్నారు. ఇక ఏసీబీ జోరుకు అనుమతుల కళ్యం. ఉన్నతాధికారుల తీరుతో దర్యాప్తుల్లో జాప్యం జరుగుతుందట. ఏది? యాంటీ కరప్షన్ బ్యూరో, ఏది? అవినీతి నిరోధక శాఖ. కానీ మెల్లమెల్లగా ఇప్పుడు కొంతమంది సమాచారం ఇచ్చుడు అంతా కొంతమంది జరుగుతుందట కథ. ఉన్నతాధికారుల తీరుతో దర్యాప్తుల్లో జాప్యం. ఇక ప్రాసిక్యూషన్ను ఏసీబీకి అనుమతి ఇవ్వని వైనం. వివిధ శాఖల అధిపతుల వద్ద మగ్గుతున్న వినతులు. జాప్యాన్ని సాకుగా చూపి కోర్టు ఉత్తర్వులు తెచ్చుకొని ఇక పోస్టింగులు పొందుతున్న అవినీతి ఉద్యోగులు. హైకోర్టు ఉత్తర్వులపై సవాలు చేయని అధికారులు. ఎందుకంటే వీళ్ళు కూడా కొంచెం ఆమ్యామాలు తీసుకుంటారట. అవినీతి నిరోధక శాఖల్ని అవినీతి జరిగితే ఎవడి కాపాడాలి. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన మళ్ళీ కీలక పోస్టింగులు దక్కించుకుంటున్న కొందరు. 9 నెలల్లో 203 కేసులు నమోదైతే 4వ వంతు కేసులు కూడా దర్యాప్తుకు కూడా ఏసీబీకి దక్కని అనుమతులు. దొక్కలేవట. మీదికెళ్ళి ఆర్డర్ వస్తున్నది వద్దొద్దని. రాష్ట్రంలో ఏసీబీ జోరుకు అనుమతుల ఆటంకం ఎదురవుతోంది. వరుసగా అవినీతి అధికారులను పట్టుకుంటున్నా వారిని విచారించేందుకు ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఏసీబీకి అనుమతులు రావడం లేదు. దీంతో అవినీతి కేసులు దర్యాప్తు ఏళ్లకేళ్లు జాప్యం అవుతున్నాయి. ఈ ఆలస్యాన్ని సాకుగా చూపుతున్న అవినీతి అధికారులు తిరిగి పోస్టింగులు తెచ్చుకుంటున్నారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన వారు కూడా పై అధికారులను మచ్చిక చేసుకొని కీలకమైన పోస్టులు దక్కించుకుంటున్నారు. ఇలాంటి వారు మళ్ళీ యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారని, ఉన్నతాధికారుల తీరే దీనికి కారణమని విమర్శలు వస్తున్నాయి. అయినా కానీ నడుస్తూనే ఉంటుంది లెక్క. ఇట్లా అవుతుందంట. హైకోర్టును తప్పుదారి పట్టించి తిరిగి ఉద్యోగాల్లో చేరిన అవినీతి ఉద్యోగులు 2-3 ఏళ్ళు ఆగి తమకు పదోన్నతులు ఇవ్వడం లేదంటూ హైకోర్టును ఆశ్రయిస్తున్నట. ఏసీబీ కేసు అంశాన్ని దాచిపెడుతున్నారు. ఈ విషయం చెప్తలేరు. ఈ క్రమంలో వారికి అనుమతులు కూడా అనుకూలంగా ఉత్తర్వులు వస్తున్నాయి. ఇందులో అవినీతి ఉద్యోగులకు ఉన్నతాధికారులు సహకరిస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయంట. ఇట్లా జరుగుతుంది. ఇక పత్తి దిగుబడి వట్టిదేనా? ఎకరాకి 3 నుంచి 4 క్వింటాల మేర పడిపోయే అవకాశం ఉందంట. నాణ్యతలేమి, తేమ కారణంగా మద్దతు ధర హులక్కే. ఇక పెట్టుబడి అయినా చేతికి వస్తుందా? రైతుల్లో ఆందోళన. ఎడతెగని వర్షాలు, వరదలతో పత్తి పంటకు తీవ్ర నష్టం జరుగుతూ ఉందని చెప్పేసి యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురంలో ఎర్రతెగులు సోకిన పత్తి పంట అని చెప్పేసి పాపం రైతులకు ప్రతి ఒక్క చోట విత్తనం నాటిన కాడ నుంచి అది పెరిగి పెద్దయి మొత్తం కూడా పంట చేతికి వచ్చి దాన్ని అమ్మేదాకా రైతుకి ఇబ్బందే ఉంటుంది. అందుకనంటే ఏమంటారంటే పత్తి గురించి ఒకటి ఉంటుంది, సామెత ఉంటుంది. అంటే పత్తేసి పాన మీద తెచ్చుకున్న కంటే ఉలువలేసి ఊరుకుంటే సరిపోతుందని చెప్పేసి అంటారు. అంటే ఉలువలేస్తే అవి ఉట్టినే ఆటోమేటిక్గా అవి వచ్చేస్తాయి, పంట వస్తుంది. కానీ పత్తి వేస్తే మాత్రం దానికి ప్రతి చోట కష్టం ఉంటుంది. పాపం పత్తి రైతులు నష్టపోతారా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది ఆంధ్రజ్యోతి దినపత్రికలో. వారంలో పత్తి కొనుగోలు ప్రారంభించాలి గడువు విధించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ సీసీఐఎండి
తర్వాత మిల్లర్లతో మరోసారి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి భేటీ అవుతున్నాడు. ఆ కారిడార్లు ఒకేసారి ఏకకాలంలో నిర్మాణ పనులు ప్రారంభం, వేర్వేరుగా టెండర్లు, సర్కారీ యోచన, వేగంగా 2వ దశ మెట్రో విస్తరణ. ఇక డిపిఆర్కు కేంద్రం నుంచి అనుమతి రాగానే అన్ని పనులు షురు. వచ్చే ఎన్నికల నాటికి చిన్న కారిడార్లను పూర్తి చేసే ప్రయత్నం. ఇక కియోలిస్తోనే రైళ్ల రాకపోకలు తగ్గనున్న మెట్రో డిపోలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఏం చేస్తారో చూడాలి. మరి ఈ మెట్రో రైలుకి సంబంధించి 2వ దశ ఏం చేస్తారు అని దానికి సంబంధించిన వార్త కనిపిస్తూ ఉంది. ఇక కొనబోతే కొరివి, కొందామంటేనేమో బాగా రేట్లు ఉన్నాయట. వాళ్ళు కొన్నా కానీ టైంకి వస్తాయంటే అవి వస్తట్లేవని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ యుద్ధ విమానాలు, రాకెట్లు ఇవన్నిటికి సంబంధించి వాయుసేన ముందు సవాల్. ఇక స్టెల్త్ విమానాలపై ఎటు తేల్చుకోలేని స్థితి. చైనా వద్ద 300J తర్వాత 20 స్టెల్త్ విమానాలు ఉన్నాయి. J-35ల తయారీలో బిజీగా ఉన్నది. 2030 నాటికి పాక్కు J-35లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న డ్రాగన్ ఏది చైనా. ఇక 5 ఏళ్లలో ఇరు దేశాల నుంచి పెనుముప్పు. మన వద్ద ఉన్నవి రాఫెల్లే. AMCA విమానాలు తయారు చేసుకోవాలన్నా మరో 10 ఏళ్ళు పడతాట. మనకున్న ప్రత్యామ్నాయాలు F-35 లేదా Su-57లు కొనడమే. ఇక F-35ల స్టెల్త్ సామర్థ్యం అద్భుతమే, కానీ కొనాలంటే షరతులు ఉన్నాయట. వాటితో పోలిస్తే Su-57 స్టెల్త్ సామర్థ్యం అంతంత మాత్రమే. కొనాలన్నా అవి అందుబాటులోకి వచ్చేసరికి 10 ఏళ్ల దాకా టైం పడతాట. ఎల్లుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం వేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. గగనతల యుద్ధాల్లో అత్యంత ప్రభావం చూపే 5వ తరం యుద్ధ విమానాల తయారీలో అమెరికా, చైనా ఇప్పటికే మిగతా దేశాలకు అందరంత దూరంలో ఉన్నాయి. అమెరికా వద్ద అద్భుతమైన స్టెల్త్, శత్రు దేశాల రాడార్లకు చిక్కని సామర్థ్యాలున్న F-35లు, F-22లు ఉండగా చైనా వద్ద ఇప్పటికే 300కు పైగా J-20 తత స్టెల్త్ ఫైటర్లు జెట్లున్నాయంట. ఇవి కాక J-35లను చైనా తయారు చేస్తుంది. రేసేలో మరింత ముందుకెళ్ళి ఇక వైట్ ఎలిఫెంట్ J-36 పేరిట 6వ తరం యుద్ధ విమానాలు కూడా వేస్తుందట. ఇక 6th జనరేషన్, 5th జనరేషన్ అయిపోయింది, 6th జనరేషన్ కూడా పోతుందట. మన దగ్గర లేవు, మరి ఎట్లా పరిస్థితి అని చెప్పేసి దాన్ని ఎట్లా తయారు చేయాలి ఇంకా అనే దానిపైన ఒక కథనం వేసింది. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ నాటకాలు. స్థానిక సంస్థలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిన అన్యాయాలపై విస్తృత ప్రచారం చేయాలి. బీజేపీ పదాధికారుల భేటీలో నిర్ణయం. ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలకు జిల్లాల బాధ్యత. మనది టీం బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అంటుండు. కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పేసి కిషన్ రెడ్డి అంటుండు. ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం అని చెప్పేసి ఎమ్మెల్యే రమణారెడ్డి అంటుండు. 2 జిల్లాల అధ్యక్షుల పని తీరుపై ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అసహనం వ్యక్తం చేసినట. ఔషధం నిర్లక్ష్యం విషయం. నాణ్యత లేని మందులతో ప్రజలకు ప్రాణ సంకటం. ఇక ఔషధ కంపెనీల నిర్లక్ష్యం. కమిషన్లు, మార్జిన్ల కోసం వైద్యులు, దుకాణదారులు కక్కుర్తి పడుతురట. కొరవాడిన ప్రభుత్వ పర్యవేక్షణ, విషపూరిత దగ్గుమందుతో మధ్యప్రదేశ్, రాజస్థాన్లో 14 మంది చిన్నారులు చచ్చిపోయారు పాపం. అందుకని దాన్ని నిషేధించారు అక్కడ. దాన్ని ఇక్కడ కూడా నిషేధించాలని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఈ నియంత్రణ ఎవరైతే మందులు అంటే మనకు అనారోగ్యం చేస్తే ప్రాణాల మీదకి వస్తే మందులు వేసుకుంటే తక్కువవుతుంది అనుకుంటే ఆ మందులే మోసపూరిత మందులై ఆ మందులే ప్రాణాలు తీస్తుంటే ఇది ఎవరైతే పంపిస్తాడో, ఎవరైతే తయారు చేస్తాడో ఆ కొడుకుల్ని తొక్కి మొత్తం కూడా కసరు గక్కియాలి. ఇటువంటి దొంగన లంగన కొడుకుల వల్ల నష్టం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే ప్రాణాలను కాపాడుకోవడానికి మందులు వాడతారు. ఆ మందులలో కూడా మొత్తం ఉల్టా వేసేసి ప్రాణాల మీద చేస్తూనే ఉన్నారు. 100% దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఈ డ్రగ్ కంట్రోల్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా దృష్టి పెట్టాలి. సపరేట్గా అమ్మాయిలు తీసుకొని ఇప్పుడు మెడికల్ షాప్ వాళ్ళు ఏం చేస్తారు, దాంట్లో కొంచెం కమిషన్ ఎక్కువ వస్తుందంటే సరే మీ అమ్మేస్తారులే అని చెప్పేసి వాళ్ళు, డాక్టర్లు వాళ్ళు కమిషన్లు వస్తుందంటే మీయే రాస్తాం, మీ మందులే రాస్తామని చెప్పేసి వాళ్ళు కొంతమంది అందరు కాదు, ఇట్లంతా తయారవుతున్నారు. దీనివల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు అవుతూ ఉంది. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది వైద్య ఆరోగ్య శాఖ. మధ్యప్రదేశ్లో పిల్లల మృతి కేసులో వైద్యుడి అరెస్ట్. తయారీ సంస్థపై కేసు పెట్టిరు. మధ్యప్రదేశ్, తమిళనాడు విక్రయాలపైన నిషేధం ఉన్నాయి. ఏది దగ్గుమందు, పిల్లలకు దగ్గుమందు ఏదో ఉందట మందు, ఆ మందు తాగితే చచ్చిపోయారట పిల్లలు. అది తయారు చేసినోండి లేకపోతే అది తీసుకొచ్చినోండి అంతా మొత్తం తొక్కాల కొడుకులను ఒక్కొక్కరిని, వాళ్ళని తాగొడితే తెలుస్తుంది.
వరద సాయం ఏది? కామారెడ్డిలో సీఎం రేవంత్ పర్యటించిన బాధితులకు నయా పైసా సాయం అందలేదట. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలపై నిలదీయండి. రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయిందని చెప్పేసి స్థానికంలో మెజారిటీ సీట్లు గెలుస్తామని చెప్పేసి హరీష్ రావు అంటుండు. ఈయనేదో మంచి చేసినట్టు. బీహార్ ఎన్నికలు నవంబర్ 22 లోపే. త్వరలో దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహిస్తాం. ఎన్నికల ప్రక్రియలో 17 సంస్కరణలకు శ్రీకారం అని చెప్పేసి పాట్నా సమీక్షలో సిఈసి జ్ఞానేష్ కుమార్ అంటుండు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. వాడివేడిగా బీజేపీ పదాధికారుల సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయ లోపంపై చర్చ. రంగారెడ్డి వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు బీజేపీ నేతల తీరుపై ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిండు. నేతల మధ్య సమన్వయం ఎందుకు లేదని కొండా ప్రశ్నలు. ఇక గ్రౌండ్ లెవెల్లో పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పేసి కామారెడ్డి ఎమ్మెల్యే అంటున్నాడు. సొల్యూషన్గా 3-man కమిటీ. ఇక ఉమ్మడి జిల్లాల వారీగా బహిరంగ సభలకు ప్లాన్. 15 జడ్పీ చైర్మన్ స్థానాలు గెలిచేలా ప్రణాళికలు ఉండాలని చెప్పేసి డీకే అరుణ అంటుంది. సమస్యలను అధిగమించి ముందుకెళ్దామని చెప్పేసి రామచంద్రరావు అంటున్నాడు. పరిస్థితి అట్లా నడుస్తుంది. ఇక టెన్షన్. సుప్రీం తీర్పుపై ఉత్కంఠ. ఏం జరుగుతుంది, ఏం కథ అనే దానిపైనే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఇవాళే వంగా గోపాల్ రెడ్డి పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ. 42% బీసీ రిజర్వేషన్లపై రానున్న స్పష్టత. హస్తినకు నిన్ననే 3 మంత్రులు ప్రయాణమైనరు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించనున్న సంఘ్వి తర్వాత దవే. సుప్రీం ఏం చెబుతుందో అనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొని ఉందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. మొత్తం మీద టెన్షన్ ఉన్నది కథ. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనను సవాల్ చేస్తూ వంగా గోపాల్ రెడ్డి వేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వొచ్చా లేదా అనేది ఇవాళ దేశ సర్వోన్నత న్యాయస్థానం తేల్చనుంది. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు ఏ రకమైన తీర్పునిస్తుందనే అంశంపైన ఆసక్తికరంగా మారింది. సుప్రీంలో బలమైన వాదనలు వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని చూడాలని 3 మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, ఇటు వాకిటి శ్రీహరిలకు బాధ్యతలు అప్పగించారు. ఆదివారం సాయంత్రమే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ హస్తినకు బయలుదేరి వెళ్లారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులతోటి మాట్లాడారట. ఏది మాట్లాడారో ఏమవుతుందో తెలియదు కానీ ఇవాళ మొత్తం టెన్షన్. సాయంత్రం వరకు తేలిపోతే లెక్క. మెదక్ జిల్లాలో అమానుషం. బైక్ దొంగపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన గ్రామస్తులు. అరే బైక్ దొంగతనం చేసినట్టు పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అట్లా ఏదురా ఆయన. సరే ఆడు దొంగనే కానీ చంపడం మాత్రం అది కాదు కదా. 90% గాలిన యువకుడు మృత్యువుతో పోరాటం. 90% గాలినంటే 50% కంటే ఎక్కువ గాలినంటే బతకడం కష్టమవుతుంది. చేగుంట మండలం వడియారం గ్రామంలో దారుణం. కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు 3 అరెస్ట్ చేసి రిమాండ్ చేసిరట. కష్టమే, మర్డర్ కేసు అవుతుంది. 302 అప్పుడుండే, ఇప్పుడు ఏం సెక్షను. ముగిసిన మరో 2 ఎమ్మెల్యేల విచారణ. స్పీకర్ ముందు హాజరైన బండ్ల తర్వాత గూడెం మైపాల్ రెడ్డి, ఇద్దరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన బీఆర్ఎస్ న్యాయవాది. ఈ క్రాస్ ఎగ్జామినేషన్పై ఎమ్మెల్యేలు ముందే శిక్షణ పొందారని చెప్పేసి ఆరోపించారట. వీళ్ళు మధ్య ఫస్టే రెడీ అయిపోయారు. ఏదన్నా కానీ సమాధానం లేదు, కాదు, పోదు అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. కిలో టమాటా రూపాయలు. పత్తికొండల రైతుల నిరసన. రోడ్డుపై టమాటాలు పారబోయడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడ్డది. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నట. 4 రూపాయల కిలోనట. రైతులను ఎప్పుడు ఆదుకుంటారు? పంట నష్టం జరిగి నెల రోజులైంది. వారికి ఇప్పటికీ రూపాయి ఇవ్వలే. ఎకరాకు 25,000 రూపాయలు చెల్లించాలని చెప్పేసి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అంటున్నాడు. ఇక బెంగాల్లో వర్షాల బీభత్సం. డార్జిలింగ్లో దారుణ పరిస్థితులు. భారీ వాహనాలకు విరిగిపడ్డ కొండ చర్యలు. 17 మంది చనిపోయారట. ఉప్పొంగి ప్రవహిస్తున్న తీస్తా నది. జాతీయ రహదారిపై భారీగా వరదలు వచ్చినాయి. బయట ప్రపంచంతో డార్జిలింగ్కు సంబంధాలు కట్ అయిపోయినాయట. ఇక ముగిసిన దసరా ఎఫెక్టు. రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్. ఆర్టీసీ బిజీగా ఉంది. ఉత్తర తెలంగాణ నుంచి భారీగా పబ్లిక్ తిరుగు ప్రయాణం. కిక్కిర్చిపోతున్న జేబీఎస్. సెలవుల తర్వాత ఇవాళ వర్కింగ్ డే ఉంటుంది. నగరంలో ఒక్కసారిగా పెరిగిన వాహనాల రద్దీ అని చెప్పేసి బాగా ట్రాఫిక్ జామ్ అయింది నిన్న. ఇక జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ అని చెప్పేసి క్వశ్చన్ మార్క్తో వార్త కనిపిస్తూ ఉంది. ఈనాడులో కూడా కొంతవరకు దాదాపు ఇట్లనే వార్త వచ్చింది. నవీన్ యాదవ్కి ఇవ్వచ్చు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్. అభ్యర్థి ఎంపికపై కసరత్తు పూర్తి. నవీన్ యాదవ్
తర్వాత సిఎన్ రెడ్డి, పొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్లతో జాబితా ఖరారు చేసిరట. 4 పేర్లతో కూడిన జాబితా అధిష్టానానికి పంపించారు. త్వరలో జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటించనున్న ఏఐసీసీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎవరిని చేస్తారు ఏం కథ అనే దానిపైన చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే అక్కడ ఇది అప్పుడు మాగంటి గోపి వాళ్ళ సతీమణిని ఎంపిక చేసినట్టున్నారు. అనుమతి ఉన్న వరకే తవ్వండి, చట్ట ప్రకారమే పెనాల్టీలు ఉండాలి. గనుల శాఖకు హైకోర్టు ఆదేశం. తెలంగాణ హైకోర్టు గనుల శాఖకు సంబంధించిన కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వకాలు చేయకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం అక్రమ తవ్వకాలు, గ్రానైట్ అక్రమ రవాణాపై ఏడీఎంజీ నోటీసులను హైకోర్టు రద్దు చేసింది. తవ్వకాలకు సంబంధించి సరైన చట్ట ప్రకారం పెనాల్టీలు కట్టిన తర్వాతనే తవ్వకాలు చేపట్టాలి. ఈ పెనాల్టీలు కడితే కూడా ఊకోవద్దు. వాడు తవ్వేదేమో 1000 కోట్లలో తవ్వుతాడు, కట్టేదేమో లక్షలలో కడతాడు. ఇంకో ఎట్లుంటుంది లెక్క. ఇవన్నీ కూడా మొత్తం బంద్ చేసి పడేసాలి. వరదలపై హరీష్వి బురద రాజకీయాలని చెప్పేసి ఇక్కడ షబ్బీర్ అలీ అంటున్నారు. ప్రకృతి విపత్తిపై రాజకీయాలు సిగ్గుచేటు, స్థానిక ఎన్నికల లబ్ధి కోసమే డ్రామాలు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ఇది చంద్రశేఖర్ కుటుంబానికి అండగా ఉంటాం. ఎల్బీ నగర్లోని చంద్రశేఖర్ ఇంటికి వెళ్ళిన రామచంద్రరావు ఇక్కడ చనిపోయింది కదా అమెరికాలో, పాపం చంపేసిరు. త్వరలో ఎలన్ మస్క్ గ్రోకిపీడియా వస్తుందట. వికీపీడియా తరహాలో గ్రోక్ ఉంది కదా ఇప్పుడు, ఏది ఏఐ, దాని నుంచి వస్తున్నట్టుంది. అణచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రమవుతుంది. వాస్తవం ఇది. ప్రత్యేక వ్యాసం రాసిండు సకినాల సుధాకర్ పటేల్. అణచివేత ఉన్నప్పుడే, ఎప్పుడైతే అన్యాయానికి గురవుతారో, ఎప్పుడైతే అణచివేతకు గురవుతారో, ఎప్పుడైతే మొత్తం కూడా మోసం చేయాలి, మొత్తం ఇట్లా అణచివేయాలని చెప్పి చూస్తారో అప్పుడే తిరుగుబాటు వస్తుంది. బీసీలకు సంబంధించి ఇప్పుడు అదే జరుగుతుంది. నిజంగా ఇప్పుడు రిజర్వేషన్ మొత్తం కూడా క్యాన్సల్ చేసి మొత్తం కథం చేస్తే తిరుగుబాటు బీసీల నుంచి వస్తుంది, బరాబర్ వస్తుంది. అంటే ఎప్పుడైనా కానీ అది చేసేది ఎవరు ఉంటుందంటే ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కొన్ని విషయాలు అది జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇంకా అణచివేస్తాం, తొక్కి పెడతాం, పిక్కి పెడతాం అంటే కాదు లెక్క. నేటి మాట చూసుకుంటే సామాన్యమైన వ్యక్తులే అతీత శక్తులుగా మారిపోతారు. వారి ప్రవర్తనే వాళ్ళను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. విజయ తీరాలకు చేరుకునే అవకాశాలు, కాలం నేర్పే గుణపాఠాలు, ముందు చూపుతో వెళ్ళే మార్గాలు, సమాజంలో పేరు ప్రఖ్యాతలు మనిషి నడవడికను బట్టి మారిపోతాయి. లక్ష్యం కోసం పరితపించే వ్యక్తుల భావాలు సున్నితంగా ఉంటాయి. ఇతరులకు హాని చేయని గుణాలు వాళ్ళలో మెండుగా ఉంటాయి. మనిషిలోని మానవత్వపు ఛాయలు పుట్టుమచ్చల తీరుగా కనిపిస్తాయి. చీకటిని చీల్చే ధైర్యం, నలుగురికి వెలుతురుని పంచాలన్న ఆరాటం ప్రతి మనిషి మదిలో మెదిలిన నాడు ఈ సమాజంలో మానవ సంబంధాలు దృఢంగా ఉంటాయి. రాతి శిల్పాలలో వాళ్ళ రూపాలు తరతరాలు చూసి తరించిపోతాయని చెప్పేసి ఇక్కడ గొప్పగా ఆలోచనలు ఉండి గొప్ప మంచి చేయాలనేటువంటి ఆలోచన ఉంటే రాతి శిల్పాలపైన ఉంటే ఏంటంటే మీ విగ్రహాలు పెట్టుకుంటారు, భవిష్యత్ తరాలు మీ గురించి చెప్పుకుంటారు అని చెప్పి రాసిండు పెద్దపల్లి రాజన్న. నేటి మాట. హుజూర్ నగర్లో విచ్చలవిధిగా మెడికల్ దందా నడుస్తుందట. లైసెన్స్ ఒకరిది, నిర్వహణ మరొకరిది. చాలా దగ్గరలో ఇది జరుగుతుంది. పిల్లలకు ఆ దగ్గు సిరప్ వాడొద్దు అని చెప్పేసి ఏదంట SR13 వచ్చిందంట. ఏది దగ్గుమందు ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దంట. అది చనిపోతారట పిల్లలు. 3-4 రాష్ట్రాల్లో తెచ్చిపోయారు. అక్కడ బ్యాన్ చేసిరు. రాష్ట్రపతి భవన్ నోటెడ్ నేమ్ రఘునందన్ అంట. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈమెమంటుందో చూద్దాం లాస్ట్. అగో ఆర్టీసీ కార్గో ప్రైవేటు 100 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న సంస్థను అగో ఏమే పైకి పోతలేదేమి ప్రైవేట్ అంట. ప్రైవేటు అని చెప్పేసి ప్రైవేటు అని రాసింది. ఇక 100 కోట్ల ఆదాయం ఉన్న సంస్థను నెలకు 300 కోట్ల కోసం బలిపెడుతున్న సర్కార్. 10-15 ఏళ్ళు ప్రైవేటుకు అప్పగించేందుకు సమ్మతి. 100 కోట్ల వార్షిక రాబడి ఇచ్చే సంస్థపై శీతకన్ను. ప్రతి నెల వచ్చే 3 కోట్ల రూపాయల ఆదాయంపై ఆర్టీసీ ఆసక్తి. 2020లో కేసీఆర్ హయాంలో ప్రారంభమైన కార్గో. నష్టాల ఊబిలో ఉన్న ఆర్టీసీకి ఊతమిచ్చిన లాభాలు, తక్కువ కాలంలో ప్రజాదరణ పొందిన కార్గో సేవలు. ఎందుకంటే కార్గోని ఇక్కడ కలిపిండు కదా ఆర్టీసీకి, అది చేస్తలేదని చెప్పేసి ఏజెన్సీలకు అప్పగించేందుకు సాకులు చెప్తున్న ఆర్టీసీ వేలంపాటలో కార్గోను దక్కించుకున్న అవేజీ కంపెనీ అంట.
ఇదేదో కథ నడుస్తుంది మళ్ళా. హైడ్రా ఐ డోంట్ కేర్ సవాల్ విసిరిన ఎమ్మెల్యే గాంధీ తొలగించిన చోటే తిరిగి ఫెన్సింగ్ వేసుకున్నాడు. పేదల ఇల్లు నిర్దాక్షిణ్యంగా కూల్చే రంగనాథ్కు ఇదంతా కనిపిస్తలేదా? గాజుల రామారం కూల్చివేత హైడ్రామాపై మండిపడుతున్న స్థానికులు అని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యే అరకెప్పుడు గాంధీ ఉన్నాడు కదా, కూల్చేస్తే మళ్ళీ అక్కడనే రేకుల షీట్ వేసుకున్నట్ట మొత్తం బ్లూ షీట్స్ చూడరు. మరి దానిపైన కూడా పేదోళ్ళకే కాదు పెద్దోళ్ళకి కూడా అట్లే ఉంటుందని రూల్ అని చూపించారు. పంట నష్టం ఏది సాయం? సీఎం ప్రకటించి నెల దాటిన అందని పరిహారం అని చెప్పేసి ఇక్కడ అంటున్నట్టున్నారు. సబ్కా వికాస్ బక్వాస్ అని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు అంటున్నాడు. ప్రభుత్వం పైసలు ఇస్తేనే పాఠాలు చెప్తాం. 2 ఏళ్లుగా సర్కారు నిధులు ఇవ్వలేదు, అప్పులు చేసి నడుపుతున్నాం, మా వల్ల కాదు. పెండింగ్ బిల్లులు చెల్లించేదాకా తరగతులు లేవు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సంఘం వెల్లడి. ఇక అప్పటి వరకు పిల్లలు బడికి పంపొద్దు. తల్లిదండ్రులకు యాజమాన్యాల వినతి. వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం. బకాయిలు ఇవ్వకుండా సర్కారు నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం నిధులు ఇస్తాయంట, అందుకని ఆపేస్తామంటున్నట. ఏందో కథ. కాంగ్రెస్ను పెడుతున్న క్యాడర్. ఎన్నికల వేళ అధికార పార్టీలో వలసల కలవరం రేగుతూ ఉంది. బీఆర్ఎస్లో కథనోత్సవం అని చెప్పేసి కథనోత్సవం లేదు, పిదనోత్సవం లేదు, ఉట్టిగా రాసుకొస్తుంది. ఇవే 5 చలాన్లు ఉంటే లైసెన్స్ రద్దంట. పెండింగ్ చలాన్ల చెల్లింపునకు 45 రోజులు డెడ్ లైన్ పెట్టిరు. ఆ లోపల కట్టుకోకుంటే తీసేస్తారట. ఏది లైసెన్స్ రద్దు చేస్తారట. కోల్డ్ డ్రింక్ దగ్గుమందుపై కేంద్రం అలర్ట్ అయింది. రాష్ట్రాలతో అత్యవసర భేటీ. చిన్నారుల దగ్గుమందులో పరిమితిని మించి డీఈజీ ఉందంట. 14 చేరిన మృతుల సంఖ్య. సిఫారసు చేసిన డాక్టర్స్ అరెస్ట్ చేసిరు. నిబంధనలు పాటించని కంపెనీలపైన లైసెన్సులు రద్దు చేస్తున్నట. దగ్గుమందు వాడితే చచ్చిపోతారా నాయన? అట్లా అటువంటి మందులు తయారు చేసి వాడుతారు, పంపిస్తారు లంగా కొడుకులు. సర్పంచ్ అభ్యర్థులకు పరిమితి 2,50,000 రూపాయలట. ఏది ఖర్చు పెట్టేది? ప్రచార ఖర్చుపై మార్గదర్శకాలు విడుదల. జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రచార ఖర్చు 4 లక్షల రూపాయలు. ఎంపీటీసీ అభ్యర్థుల ప్రచార ఖర్చు 1,50,000 రూపాయలు. 45 రోజుల్లో ఖర్చు వివరాలు సమర్పించాలి. రూల్స్ అతిక్రమిస్తే పదవి పోయే ప్రమాదం ఉంటుంది అంటారు. పదవి పోతే ఏం పోదు, మస్తుగా నడుస్తూనే ఉంటాయి లెక్కలు. బీసీలకు 42% దక్కేనా? కోటా పెంపుపై ఇవాళ సుప్రీంలో విచారణ. వాదనలు వినిపించనున్న ద్విసభ్య ధర్మాసనం. కొట్టేస్తే ఏం చేద్దాం? కాంగ్రెస్లో సమాలోచన. ప్రభుత్వం వద్ద ఏబీసీ ప్రణాళికలు ఉన్నాయంట. పార్టీ పరంగా 42% ఇచ్చి కోర్టును ఎన్నికలపై గడువు కోరాలని నిర్ణయం. ఢిల్లీకి వెళ్ళిన టీపీసీ చీఫ్, మంత్రులు వీరందరూ అనుకుంటారట. ఒకవేళ ఇప్పుడు 42% పార్టీ పరంగా ఇద్దామా? ఒకవేళ అట్లంటే కూడా దెబ్బ పడతట్టుంది. లేకపోతే ఆగుదామా? ఇంకొన్ని రోజులు ఆపితే ఏమవుతుందంటే ఇక్కడ ఏది గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి ఏదైతే బిల్లు అది కాయిదం ఉందో టైం అయిపోతుంది. వాళ్ళకు టైం అయిపోయిన తర్వాత డైరెక్ట్ అమలు చేసుకోవచ్చు అనేది కూడా ఒక ప్లాన్ ఉందంట. ఏబీసీ ప్లాన్ చేసుకున్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. కాంట్రాక్ట్ టీచర్ల ఆకలి కేకలు. పని చేయించుకుంటూ వేతనాలు ఇవ్వని సర్కార్. రీఎంగేజ్మెంట్ ఆర్డర్ ఇవ్వడంతో విద్యాశాఖ నిర్లక్ష్యం అంట. 4 నెలలుగా వేతనాలు అందక నరకయాతన పడుతుంది ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు. పాపం చాలా డిపార్ట్మెంట్లలో ఇక్కడ గురుకుల టీచర్లకు సంబంధించి కానీ లేకపోతే తర్వాత మిగతా డిపార్ట్మెంట్లో కూడా చాలా ఇబ్బంది పడుతుంది పాపం. చిన్న ఉద్యోగులు వేతనాలు ఇవ్వండి మహాప్రభో, ఈఎంఐలు కట్టలేక అప్రపాలు అవుతున్నాం. జూలై నుంచి జీతాలు లేవు, ఎట్లా బతకాలే? ప్రభుత్వానికి టీఎస్డబ్ల్యూ ఆర్టీయూ వినతి పత్రం ఇచ్చిందట. ఇక రెమ్యునరేషన్ కోసం 6 నెలలుగా ఎదురుచూపులు. ఇంటర్ ఎగ్జామ్స్ డ్యూటీ చేసినా దక్కని ఫలం. నేటికి ఇంటర్ బోర్డు చుట్టూ అధ్యాపకులు చక్కర్లు కొడుతురట. ఇతరుల పేరిట డ్యూటీ ఫామ్లు ఇచ్చిన కాలేజీలు చేసేదేం లేదంటూ చిత్రెత్తేసిన ఇంటర్ బోర్డు అంట. పైసలు ఏది ఎగ్జామ్ డ్యూటీ చేస్తారు కదా, ఆ పైసలు వస్తలేవట. ఇంకో ఇది ఈమె రాసుకొచ్చినటువంటి మాట. మొత్తం మీద